Engineering అయిన తర్వాత if someone wants to enter or become a full-time photographer, how can he start his own marriage photography company? ఓకే దిస్ guy will do the wedding this way అని ఒక రోజు రికగ్నైజేషన్ వస్తుంది. దానికి పేషెన్సీ ఉండాలి, Right. లేకుండా Patience స్టార్టింగే అకౌంట్లో మనీ పడిపోవాలి, ఫిల్ అయిపోవాలి, ఆర్ అట్ ద సేమ్ టైమ్ బిజినెస్ స్కేలప్ అయిపోవాలి అంటే కుదరదు. If you are a bride or a groom, how do you choose a right wedding photographer? ఫోటోగ్రఫీ బిజినెస్లో వచ్చేసరికి చాలా మంది చాలా స్టైల్స్లో ఉన్నారు. ఇప్పుడు అంటే ఒక బ్రైడ్ ఉన్నారు, గ్రూమ్ ఉన్నారు. వాళ్ళు ఫోటోగ్రాఫర్ని చూస్ చేసుకోవాలి అనుకుంటే నా పర్స్పెక్టివ్ అయితే నేను చాలా వెడ్డింగ్స్ లో ఇది అబ్జర్వ్ చేశాను. పంతులకి Yeah. ఫోటోగ్రాఫర్ కి డిసగ్రిమెంట్స్ చాలా ఉంటాయి. ఇది కూడా అనొచ్చు, వాళ్ళు హైలైట్ అవ్వడానికి పెళ్లిలో మమ్మల్ని ఏదో మాట అనడం, ఏదో ఒకటి మేము అసలు డిస్టర్బ్ చేయకపోయినా ఏదో ఒకటి చేయడం అవుతుంది. ఒక్కోసారి ఆర్గ్యుమెంట్స్ కూడా అవుతాయి నాకు. ఈ ప్యాషన్ డ్రివెన్ ప్రొఫెషన్స్ లో జనరల్లీ స్టేబుల్ ఇన్కమ్ అనేది ఉండదు. జనరల్ గా వాట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ టు ఫోటోగ్రాఫర్స్ డూ టు ఎన్షూర్ స్టేబుల్ ఫైనాన్షియల్ ఇన్కమ్? అంటే ఇంకా స్టిల్ చాలా ఎర్న్ చేస్తూ చాలా మంది బ్రోక్ ఉండేది ఫోటోగ్రఫీ ఫీల్డ్లో. రీజన్ ఏంటి అంటే బిజినెస్ లేక కాదు, ఫినాన్షియల్ సార్ట్ లేక. Because you're a founder, I'm asking this question. Engineering అయిన తర్వాత if someone wants to enter or become a full-time photographer, right? తనకి ఒక టీం ఉండడం ఎంత అవసరమో, ఒకవేళ అవసరమైతే ఎంత టీం ఉండాలి, Yeah. అండ్ how can he start his own marriage photography company? వెడ్డింగ్ ఫోటోగ్రఫీ స్టార్ట్ చేసినప్పుడు చాలామంది అంటే ఫస్ట్ మనం ఒక స్ట్రక్చరల్గా చూస్తే ఒక కంపెనీ అనేసరికి ఎలా ఉంటుందంటే, ఓకే మనకి టీం కావాలి, ఎక్విప్మెంట్ కావాలి, ఇలాగా ఈ విధంగా ఆలోచిస్తాం జనరల్ సినారియోస్లో. ఎనీ బిజినెస్, ఈవెన్ వెన్ ఇట్స్ కమ్స్ టు వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఆల్సో విల్ థింక్ ద సేమ్ వే. ఓకే నాకు టీం ఉండాలి, నాకు ఆఫీస్ ఉండాలి, అట్ ద సేమ్ టైం నా ఎక్విప్మెంట్ ఉండాలి, ఎవ్రీథింగ్. బట్ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు ఎన్నిటికన్నా ముందు ఒక నీ బిజినెస్ ప్లాట్ఫామ్ ఉండాలి సోషల్ మీడియాలో. అండ్ మై సజెషన్ ఇస్ టు గో విత్ ఎ మేనేజర్ ఫస్ట్ దాన్ ఎ షూటర్. ఎందుకంటే నీకు వచ్చిన పని నువ్వు ఆల్రెడీ చేయగలుగుతావు. యూ నో హౌ టు ఎడిట్, యూ నో హౌ టు షూట్ ఫర్ ఎగ్జాంపుల్, అండ్ యూ నో వే టు గో టు హైర్ పీపుల్. ఒకవేళ నీ స్టార్టింగ్ ఇనిషియల్ డేస్ ఆఫ్ ప్రాజెక్ట్స్లో అక్కడ ప్రొఫెషనల్స్ ఉంటారు. అలా కాకుండా ఫస్ట్ నీకు వచ్చిన పనే, నీకు వచ్చిన సపోజ్ నాకు ఫోటోగ్రఫీ వచ్చు, నాకు ఎడిటింగ్ వచ్చు, ఇంకో షూటర్ని సేమ్ ఫోటోగ్రఫీ సేమ్ ఎడిటింగ్ వచ్చి తీసుకొని నీకు ఫస్ట్లో లిమిట్గా ఉంటాయి ప్రాజెక్ట్స్ అనేవి. సో ఇప్పుడు ఒక వెడ్డింగ్ మీద ఎన్ని మంది వర్క్ చేస్తాం చేయలేం. బట్ దాని బదులు ఒక సేల్స్ పర్సన్ని, ఒక మేనేజ్ చేసే పర్సన్ని ఫస్ట్ కంపెనీలో తీసుకుంటే నీకు తెలియని థింగ్స్ని నువ్వు నేర్చుకోగలుగుతావు. ఎందుకంటే ఫస్ట్ బీయింగ్ ఎ ఫోటోగ్రాఫర్ బిజినెస్ని మేనేజ్ చేయడం ఎంత ఇంపార్టెంటో అప్గ్రేడ్ అవ్వడం అండ్ మన స్కిల్స్ని మనం ఎప్పుడు అప్ టు డేట్ ఉంచడం అనేది, ఎప్పుడు లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా థింగ్స్లో మిస్ అయ్యేది కూడా అదే. ఎక్కడ అంటే ఈవెన్ ఇట్ కమ్స్ టు మీ, ఐ రియలైజ్ దట్ పాయింట్ ఇట్ సర్టెన్ లెవెల్స్. ఓకే నేను ఎక్కువ ఇట్ సైడ్ ఉంటున్నాను, నేను ఎక్కువ ఇది డీల్ చేయడం వల్ల నాకు ఇది స్కోప్ దొరకట్లేదు. తెలియకుండానే మనం ఒక బిజినెస్ మ్యాన్ అయిపోతాం. ఎందుకంటే యు ఆర్ రెస్పాన్సిబుల్, యు ఆర్ ఆన్సరబుల్, యు ఆర్ ద ఫేస్ ఆఫ్ ఇట్. సో ఆబ్వియస్లీ వాట్ యు డూ ఇస్ ఎక్కువ నువ్వు సేల్స్ వైపే ఎండ్ అయి ఉంటావు. అలా కాకుండా ఒక టీమ్ని ఫామ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఒక సేల్స్ పర్సన్ ఆర్ మేనేజర్ని పెట్టి ఒక పర్సనే నీకు వచ్చిన వర్క్ని నువ్వు చేస్తూ, ఎందుకంటే నీ ఉన్న బడ్జెట్ని అనవసరంగా వేస్ట్ చేసుకోవడం కదా, నీకు వచ్చిన వర్క్ని వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేసి నువ్వు సేల్స్ పర్సన్ని పెట్టి నీ సేల్స్ని ఇంప్రూవ్ చేసుకొని దాని తర్వాత సేల్స్ బాగున్నాయి, యూ అండర్స్టాండ్, యు నో, టాలీ చేసుకున్నప్పుడు తెలుస్తుంది దానికి టీమ్ కావాలి, అవసరం ఉన్నారా లేదా, మనకి ఎన్ని వెడ్డింగ్స్ ఉన్నాయి ఏంటి. ఇదే థింగ్ని ఒకవేళ ఒక ప్రొఫెషనల్స్ని కొన్ని డేస్కి హైర్ చేసుకుంటే నాకు కలిసి వస్తుందా లేదా, లేదు నీకు టీం అవసరం, కాన్స్టెంట్గా వర్క్ పెరుగుతుంది, టీం అవసరం, అప్పుడు టీంని ఇంక్లూడ్ చేసుకోవడం. నువ్వు ఫోటోగ్రాఫర్వి వీడియోతో స్టార్ట్ చేసి వీడియోగ్రాఫర్ని ఇంక్లూడ్ చేసుకోవడం. దెన్ స్లోగా, ఎందుకంటే నీకు వచ్చిన వర్క్ ఎనీవేస్ నువ్వు చేస్తున్నావు కాబట్టి స్లోగా అలాగా వైస్ వర్సా ఫోటో అండ్ వీడియో స్లోగా డెవలప్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ద సేమ్ టైం టీమ్ అనేది వెన్ ఇట్ కమ్స్ టు యాక్చువల్ ఇక్కడ బిజినెస్ ఎలా ఉంటుందంటే 2 ways ఆఫ్ డూయింగ్ ఫోటోగ్రఫీ కూడా. ఒకటి కంప్లీట్లీ బిజినెస్గానే చూడడం, బిజినెస్గా చూసే చేయడం. ఇంకోటి ఇది నా ఆర్ట్,
ఇది మా స్టైల్ ఆఫ్ డూయింగ్, నేను ఇలా చేద్దాం అనుకుంటున్నానని నువ్వు అలా స్టాండర్డ్గా ఉండి నీ క్లయింట్స్ని కొద్దిగా అలా తెచ్చుకొని చేయడం. సో దీంట్లో మనీ తక్కువ ఉంటుంది. బిజినెస్గా చూసినప్పుడు మనీ కొద్దిగా ఎక్కువ కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇది రెండు రాంగ్ కాదు, అది మన పర్స్పెక్టివ్ బట్టి ఉంటుంది. ఎవరు రాంగ్ కాదు, అది ఒకరు ప్యూర్లీ నీ థింగ్ బట్టే. యా ఆబ్వియస్లీ ఐ వాంట్ మనీ, ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫర్ మనీ అంటే గో ఫర్ ద బిజినెస్. లేదు, దిస్ ఇస్ మై ఆర్ట్, ఐ వాంట్ టు డిస్ప్లే, ఐ వాంట్ టు డూ ఇట్ Showcase my యా art. నాకు ఇలా కావాలి, ఇలా చేద్దాం అనుకున్నా, దాంతోపాటు స్లోగా మనీ వస్తే చాలు నాకు అనుకుంటావా, ఇలా ఉంటుంది. సో ఇలా చేసినప్పుడు బిజినెస్ మోడల్స్ మారుతాయి. సో ఎలాగైనా డెఫినెట్లీ నువ్వు బిజినెస్లో ఉన్నావు, సేల్స్ అనేది ఇంపార్టెంట్. సో రైట్ సేల్స్ పర్సన్ అనేవాళ్ళు రెండిట్లో అవసరమే. Correct. అండ్ టీమ్ అనేది వన్ కమ్స్ టీమ్ కౌంట్, దానికి లిమిట్ ఉండదు, పెంచుకుంటూ లెవెల్ పెంచుకుంటూ వెళ్తారు. Yeah. అనే కావాలని ఎవరు వెళ్ళరు, అవసరం ఉంటుంది కాబట్టి. లేదు, లిమిటెడ్గా నా టీం ఇదే, నేను ఇలాగే చేస్తాను, నాకు ఇంత చేస్తే చాలా అని నేను ఇందా చెప్పినట్టు ఉంటే లిమిటెడ్ పీపుల్ టీమ్తో లిమిటెడ్గా అలాగే చేసుకుంటూ వెళ్తాం. సో బట్ యూ నో ఫర్ ఇట్, ఓకే దిస్ గాయ్ విల్ డూ ద వెడ్డింగ్ దిస్ వే అని ఒక రోజు రికగ్నైజేషన్ వస్తుంది. దానికి పేషెన్సీ ఉండాలి. Right. లేకుండా Patience is స్టార్టింగే నువ్వు వెడ్డింగ్ బిజినెస్ పెట్టిన వెంటనే ప్రాఫిట్స్ వచ్చేయాలి, పెట్టిన డే నుంచి నీకు నీ అకౌంట్లో మనీ పడిపోవాలి, Yeah. ఫిల్ అయిపోవాలి, ఆర్ అట్ ద సేమ్ టైమ్ బిజినెస్ స్కేలప్ అయిపోవాలి అంటే కుదరదు. Right. సో డెఫినెట్లీ ఆ పేషెన్స్ అయితే పక్కా ఉండాలి. 2-3 years ఓన్లీ వర్క్ సైడ్ ఆలోచించి, ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ఫైన్, బట్ అనవసరమైన ఇన్వెస్ట్మెంట్ అంటే ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది. చాలా మంది ఫోటోగ్రాఫర్ చాలా ఎంజాయ్ చేస్తారు బయట, మా సర్కిల్లో కూడా చాలా మంది ఉన్నారు. చాలా మంది డ్యామేజ్ అయ్యేది కూడా అన్నెసరీ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల. Right. అది అది ఎలా చెప్పచ్చు అంటే ఫోటోగ్రాఫర్స్కి అది ఒక ఎడిక్షన్ అనుకోవచ్చు. ఒక ఏదైనా కొత్త ఎక్విప్మెంట్ వచ్చినా, ఆర్ కొత్త లెన్స్ వచ్చినా, కొత్త లైట్ మనకు అవసరం ఉందా లేదా అనేది లేకుండా ముందు కొనేస్తారు, చాలా మంది కొనేస్తారు. అండ్ దేర్ ఎక్స్పెన్సివ్. యా అండ్ ఐ డోంట్ అండర్స్టాండ్, ఇక్కడ ఇంకొక మెంటాలిటీ ఉంటుంది మనకి, అది సెకండ్ హ్యాండ్ వాడద్దు, బిజినెస్ పెట్టాం ఓన్లీ కొత్తదే కొనాలి, ఆర్ రెంటల్ తీసుకోకూడదు. యా సో అసలు అది ముందు తీసేసి రిక్వైర్మెంట్ ఏంటి, మనం అది అవసరం ఉంది, అది కొంటే నిజంగా అంత అవసరం ఉందా లేదా మనం రెంటల్ తెచ్చుకుంటే సరిపోతుందా అనేది ఉంటే చాలా వరకు సార్ట్ ఉంటుంది. ఫినాన్సెస్ చాలా డిస్టర్బ్ చేస్తాయి. చూసేసరికి చాలా మందికి ఏముంటుందంటే 4-5 పెళ్ళిళ్ళు వస్తున్నాయి ఒక సీజన్లో అని, ఓకే మన అకౌంట్లో ఇంత వచ్చేస్తున్నాయి, అది ఏంటి, అది మన ప్రాఫిట్ కాదు అనే ఆలోచన ఉండదు, అదంతా మనదే అనుకుంటారు. బట్ వెన్ యూ బ్రేక్ ఇట్ డౌన్, దాని ఎక్స్పెండిచర్ ఏంటి, ప్రొడక్షన్ ఏంటి, నీ మిగతా షూటర్స్కి ఎంత పే చేస్తున్నావు, నీ శాలరీస్ ఏంటి అన్నీ చేసినాక నీకు ఎంత మిగులుతుంది అనేది చూసుకోవాలి. యా అది గ్రౌండ్ రియాలిటీ కదా. దిస్ ఏ సీజనల్ బిజినెస్, యూ షుడ్ స్ప్లిట్ ద మనీ కంప్లీట్లీ ఫర్ ద ఇయర్. ఎందుకంటే వెడ్డింగ్స్ అనేవి ఎవ్రీ మంత్ ఉండవు, కొన్ని మంత్స్ ఉంటుంది. స్టార్టింగ్ ఆఫ్ ద ఇయర్ కొద్దిగా ఉంటుంది, మధ్యలో కొద్దిగా ఉంటుంది, ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఉంటుంది. సో ఈ బిట్వీన్ కూడా మేనేజ్ చేయాలి. సో ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అయితే పక్కా రావాలి. అది చాలా మంది నాతో కలిపి ఫస్ట్లో మిస్ అయ్యే థింగ్. సో టూ కాన్సెప్ట్స్ లేటర్ ఈ ఎపిసోడ్లో కొంచెం డీప్గానే డైవ్ చేస్తాను. ఒకటి సేల్స్, ఇంకోటి ఇన్వెస్ట్మెంట్స్. సమ్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ రిగార్డింగ్ రెండు. బట్ అగైన్ నాకు మెయిన్ ఇంకొక ప్యారలీ ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్, అదర్ సైడ్ ఆఫ్ స్టోరీ, నా క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ యు ఆర్ అ బ్రైడ్ ఆర్ అ గ్రూమ్, యునో, హౌ డూ యూ చూస్ అ రైట్ వెడ్డింగ్ ఫోటోగ్రఫర్? As I told, there are like multiple ways of doing photography. Photography business లో వచ్చేసరికి చాలా మంది చాలా స్టైల్స్లో ఉన్నారు ఇప్పుడు. సో when it comes to bride, అంటే ఒక బ్రైడ్ ఉన్నారు, గ్రూమ్ ఉన్నారు, ఎప్పుడైనా వాళ్ళు ఫోటోగ్రాఫర్ని చూస్ చేసుకోవాలి అనుకుంటే, నా పర్స్పెక్టివ్ అయితే ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ ద డెలివరబుల్స్ అండ్ స్ట్రైట్ టు ద థింగ్స్, షుడ్ అండర్స్టాండ్ వాట్ ఎక్స్పీరియన్స్ యు ఆర్ గెటింగ్ ఫ్రమ్ ద ఫోటోగ్రాఫర్. నిన్ను వాళ్ళు ఎలా వెల్కమ్ చేస్తున్నారు. ఐ మీన్ ఇక్కడ ఎందుకంటే ఏ ఫర్మ్ అయినా ఎండ్ ఆఫ్ ద డే ఏమి ఇస్తారు, ఫొటోస్ అండ్ వీడియోస్. దట్స్ వెరీ కామన్, దట్స్ వాట్ యూ ఎక్స్పెక్ట్ ఆల్సో. మీరు ఒక బ్రైడ్ గ్రూమ్ వస్తుంది కూడా దేనికి, అది తీసుకోవడానికి, వీ నో ఇట్, బట్ హౌ యూఆర్ గెటింగ్ ఇట్ ఈజ్ ఇంపార్టెంట్. ఏ ప్రాసెస్లో వస్తుంది, సో నీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎలా మనం క్రియేట్ చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్. సో ఒక ఫోటోగ్రాఫర్ దగ్గరికి మనం చూస్ చేసుకుంటున్నప్పుడు ఎవరైనా సరే, నేను చాలామంది చెప్తాను, నాకు చాలా కాల్స్ వస్తుంటాయి ఒక్కోసారి, దే విల్ బీ ఇన్ ఏ వెరీ డిఫరెంట్ జోన్. నేను గైడ్ చేస్తాను ఫస్ట్, ఎప్పుడు కొటేషన్స్ నేను డైరెక్ట్ ఇవ్వను, అందుకే. సో ఐ స్టిల్ టేక్ కాల్స్ ఫస్ట్. కాల్ అయ్యే వరకు అసలు ఇప్పుడు దాకా కొటేషన్ ఇచ్చింది లేదు.
ఎందుకంటే వితౌట్ నోయింగ్ దెమ్ దేర్ ఎక్స్పెక్టేషన్స్ వాట్ దే వాంట్ ఎగ్జాక్ట్లీ. సో నేను తీసుకొని కూడా అది ప్రెషర్ చేసుకోవడం తప్ప నాకు ఏముండదు ఫర్ సమ్ టైమ్స్. ఎందుకంటే కొన్ని అందరూ అన్నీ చేయలేరు, కొన్ని కైండ్ ఆఫ్ స్టైల్స్ కొంతమంది చేయగలుగుతారు అండ్ మనం చేసేది వాళ్ళు చేయలేరు ఫర్ ఎగ్జాంపుల్. సో వాళ్ళకి మనం ఏమి ఇవ్వగలుగుతున్నాం, మనం ఏమి ఇస్తున్నాం అనేది డైరెక్ట్గా వాళ్ళకి క్లియర్గా ఒక విజన్ చూపిస్తేనే చాలామందికి ఒక క్లారిటీ వస్తుంది. ఆ కాల్ ఎప్పుడైనా సరే ఫోటోగ్రాఫర్స్తో చాలామంది చేసే మిస్టేక్ కూడా ఏంటి అంటే, ఫస్ట్ మా పేజ్లో నేను చాలా చూస్తుంటాను ఇప్పటికి, ఇన్స్టాగ్రామ్ డైరెక్ట్గా కొటేషన్ అడుగుతారు, ప్రైస్ పాయింట్ డైరెక్ట్ ప్రైస్ పాయింట్. ఇట్స్ ఓకే, ఎండ్ ఆఫ్ ద డే ప్రైస్ ఉంటుంది, దాన్ని తీసుకుంటాం. బట్ ఇఫ్ యూ టాక్ టు, ఇప్పుడు ఒకటి కొనాలంటే మనం ఏదైనా మార్కెట్లో ఒక దాని మీద ఇన్వెస్ట్ చేస్తున్నామంటే 4-5 ప్లేస్లో తిరుగుతాం కామన్. ఈవెన్ బ్రైడ్స్ రూమ్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఎంక్వైరీ, అంటే దే డూ లాట్ ఆఫ్ ఎంక్వైరీస్ అరౌండ్. బట్ యూ షుడ్ టాక్ టు ద ఫోటోగ్రాఫర్ ఫస్ట్, దెన్ ఆల్ యూ విల్ అండర్స్టాండ్. నేను ఆ ఫోటోగ్రాఫర్తో ఆ కంపెనీతో మాట్లాడినప్పుడే ఆ కంపెనీ గురించి ఐడియా వస్తుంది. ప్రైస్ ట్యాగ్ తీసుకొని కొటేషన్ తీసుకొని డైరెక్ట్గా దాంట్లో డెలివరబుల్ చూసేస్తే ఎఫర్ దాంట్లో ఏముంటాయి, ఇన్ని సెట్ ఆఫ్ పిక్చర్స్ ఇస్తాం, వీడియోస్ ఇస్తాం, ఏదైనా కామనే కదా. ఏదైనా దేంట్లో చూసినా ప్రైస్ ఒకటే డిఫరెన్స్ ఉంటుంది. ఫోటోగ్రాఫర్స్ మేబీ టీమ్ అటు ఇటు ఇది వీళ్ళు ప్రామిస్ చేస్తే ఒక ఈవెంట్కి అక్కడ అలా ఏదైనా అటు ఇటు ఉండొచ్చు, అంతే తప్ప ఏం తేడా ఉంటుంది. తేడా ఎక్కడ తెలుస్తుంది అంటే ఫోటోగ్రాఫర్తో మాట్లాడినప్పుడే. అదే చాలా మీ ఎక్స్పెక్టేషన్స్ ని కరెక్ట్ గా ట్రాన్స్లేట్ చేసి వాట్ డు యు వాంట్, వాట్ ఐ ఎక్స్పెక్టింగ్, యూ హ్యావ్ టు కీప్ ఇట్ వెరీ క్లియర్. ఎందుకంటే ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఉంది అన్నమాట బయట. సో నేను ఐ విల్ మేక్ ష్యూర్ ఐ టాక్ టు ద బ్రైడ్ అండ్ గ్రూమ్ ఫస్ట్, ఎందుకంటే ఇది మీ వెడ్డింగ్. సో ఇంకోటి ఎవరికో చూపించుకోవడానికి ఫస్ట్ థింగ్ కాదు, మీకు గుర్తుండడానికి. అండ్ ట్రెండ్ అవ్వాలన్న థింగ్తో చేసుకోవడం అనేది చాలా రాంగ్ థింగ్. ట్రెండ్ అనేది మన కాన్షియస్గా చేసేది కాదు, అది యాక్సిడెంటల్గా అవుతుంది. ట్రెండ్ పెళ్లి చేసుకుంటాం. యా, సో సమ్ టైమ్స్ అంటే చాలా మంది మధ్య చాలా క్లియర్ ఉన్నారు, 100% క్లయింట్స్ నో వాట్ దే వాంట్. బట్ స్టిల్ దే ఆర్ ఫ్యూ పీపుల్ ఇన్ ద మార్కెట్ అండ్ వే ఇది ట్రెండ్ అవ్వాలి, మాకు మా ఫ్రెండ్ది అయింది కాబట్టి మా ఫ్రెండ్ ఇలా చేసుకున్నారు, మేము ఇలా చేసుకున్నాం. నీ వెడ్డింగ్ నువ్వు చాలా క్లియర్గా, నువ్వు నా బోర్డు ఇది, నేను ఇలా అనుకుంటున్నాను, మీరు మీ అప్రోచ్ ఏంటి దేనికి అన్న దాంతో వస్తే నువ్వు రైట్ ఫోటోగ్రఫర్ని పట్టుకోగలుగుతావు. అంతే తప్ప ఉత్తి ప్రైస్ ట్యాగ్స్లో ఎదిగితే, అంటే కొటేషన్స్లో నువ్వు చూసుకుంటే ఫోటోగ్రఫర్ని నువ్వు చూస్ చేసుకోలేవు, 100% చూస్ చేసుకోలేవు. కొంతమంది ఉంటారు, దే విల్ బి వెరీ క్లియర్ వెన్ దే అప్రోచ్ యూ, దే నో. నీ దగ్గరికి వస్తున్నప్పుడే అర్థమవుతుంది వాళ్ళు ఎందుకు కాల్ చేస్తారు. ఫస్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆన్వర్డ్ దే విల్ నో వెరీ క్లియర్లీ, దే విల్ టాక్ టు యూ, దే విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఎవర్ దే వాంట్, ఏంటి ఎక్కడ ఏమున్నాయి, ఎలా కావాలనుకున్నారు, అప్రోచ్ ఏంటి అని. అలాంటి వాళ్ళతో ఎప్పుడు ప్రాబ్లం ఉంది. ఓన్లీ ఇలా ప్రైజెస్తోనే ఎప్పుడు మాకు ఎక్కడ ఇష్యూ అవుతుంది అంటే ప్రైజెస్లోనే. ఫస్ట్ హే కెన్ ఐ నో ద ప్రైస్ ఆఫ్ వాట్ ఈస్ అవర్ ప్యాకేజ్ అండ్ సో అయినప్పుడు వి ఇనిషియేట్ ఫర్ ఎ కాల్, వి ఇనిషియేట్ ఫర్ ఎ డిస్కషన్ ఫస్ట్. దాంట్లోనే మేము ఫైనల్ చేసేస్తాం చాలా వరకు. ఎందుకంటే కొంతమంది ఇంట్రెస్ట్ చూపారు. ఐ ఫీల్ నా సర్వీస్ తీసుకుంటున్నప్పుడు, ఒక ఫోటోగ్రఫీ సర్వీస్ తీసుకున్నప్పుడు, అట్లీస్ట్ ఇఫ్ యూ కాంట్ స్పేర్ లైక్ ఫ్యూ మినిట్స్ ఆఫ్ యువర్ టైమ్ టు టాక్ టు మీ, ఐ కాంట్ గో అహెడ్ విత్ ఇట్. ఎందుకంటే ఏదో నేను కొటేషన్ ఇచ్చేసి అయితే నేను చేయలేను. సో మాట్లాడడం అనేది, కన్వర్జేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ లేనిది లీడ్ ప్రోగ్రెస్ అవుతుంది కదా అని చెప్పాను, ఇది వస్తుంది కదా అని ఇవ్వలేము. ఎందుకంటే సర్వీస్ చేసిన తర్వాత అంటే ప్రొడక్ట్స్ అనేవి ఎండ్ ఆఫ్ ద డే ఉన్నా దీంట్లో, ఇది ఒక ఫోటోగ్రఫీ అనేది సర్వీస్. ఈ సర్వీస్ని రేపు పొద్దున వర్డ్ ఆఫ్ మౌత్ అనేది కూడా, ఇందాక అన్నట్టు రిఫరల్స్ అండ్ ఎవ్రీథింగ్ మనకి రాకపోయినా పర్లే, కానీ అది మనం డ్యామేజ్ చేయకూడదు మార్కెట్లో. సో 10 పెళ్ళిళ్ళు చేసే ప్లేస్లో 5 పెళ్ళిళ్ళు చేసినా పర్లేదు, కానీ ఈ 10 పెళ్ళిళ్ళు చేసేస్తున్నామని చేసి వాళ్ళకి మన స్టైల్ అర్థం కాక, మన విజన్ అర్థం కాక, వాళ్ళు వేరే ఎక్స్పెక్టేషన్స్లో ఉండి అక్కడికి వెళ్ళాక రియాలిటీ వేరే. ఇప్పుడు కొన్ని మంది ఉంటారు ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ డెలివరబుల్స్ అడుగుతారు, మనకి రా ఫొటోస్ ఎందుకు ఇవ్వట్లేదు అంటారు. మళ్ళీ ఎక్స్ప్లెయిన్, అదేంటి మనం స్టార్టింగ్ డిస్కస్ చేశాను అంటే, ఇది ఎప్పుడు అవుతుందంటే బ్రైడ్ విల్ నో, సమ్టైమ్స్ గ్రూమ్స్ విల్ నో దిస్ థింగ్. వెరీ రేర్ సీనియర్స్ ఐమ్ సేయింగ్, మోస్ట్ ఆఫ్ అవర్ క్లయింట్స్ వాట్ వీఆర్ డూయింగ్, అందరితో మేము మా పేజ్లో ఉన్న మాతో వెళ్ళారు అంటే ఫస్ట్ మేము మాట్లాడతాం, 100% మాట్లాడి చేయడం జరుగుతుంది. అట్లీస్ట్ ఐ టాక్ టు ద ఫ్యామిలీ. అంటే బ్రైడ్ అండ్ గ్రూమ్ అవైలబుల్ లేరు, సమ్టైమ్స్ దే వోంట్ బి అవైలబుల్, అట్లీస్ట్ ఐ టాక్ టు ద ఫ్యామిలీ. ఎందుకంటే ఎవరో ఒకరితో మాట్లాడకుండా కొటేషన్ అడిగారు కదా అని స్ట్రైట్ టు స్ట్రైట్ కొటేషన్ ఇచ్చేయడం అనేది నా సైడ్ నుంచి రాంగ్, అండ్ అలా తీసుకోవడం అనేది ఐ ఫీల్ వాళ్ళ సైడ్ నుంచి కూడా రాంగ్ అని నా ఉద్దేశం.
అదే మైండ్లో పెట్టుకోవాలి. యు ఆర్ చూసింగ్ ఫర్ వెడ్డింగ్ ఫోటోగ్రఫర్, ప్రైస్ పాయింట్ ఇస్ సంథింగ్ ఎల్స్. యాక్చువల్లీ ప్రైస్ ఇస్ రాంగ్ వర్డ్, బడ్జెట్ ఇస్ కరెక్ట్ వర్డ్. ఎస్, నా బడ్జెట్ ఇంత, నా ఎక్స్పెక్టేషన్స్ ఇవి, అండ్ వాట్ కెన్ యూ డెలివర్, మన వేవ్ లెంత్ మ్యాచ్ అవుతుందా, మ్యాచ్ అవుతుందా. ఎస్, అదే ఇంపార్టెంట్. అది మాట్లాడినప్పుడే తెలుస్తుంది కదా. అవును. సో ఇప్పుడు మీరు ఇన్ని వెడ్డింగ్స్ చేస్తారు. సో అవుట్ ఆఫ్ ఆల్ దీస్ వెడ్డింగ్స్ ఒక బిహైండ్ ద సీన్ క్రేజీ మూమెంట్ షేర్ చేయమంటే, ప్లీజ్ షేర్ అ క్రేజీ మూమెంట్ దట్ యూ హ్యాడ్ బిహైండ్ ద సీన్, లైక్ there are many. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ఒక వెడ్డింగ్ చేసాము. మేము ఆ వెడ్డింగ్ చేస్తున్నప్పుడు అక్కడ ఫ్యామిలీ అందరూ దే హ్యావింగ్ దే కీపింగ్ దిస్ థింగ్స్. అంటే మీరు పెళ్ళిలో చూస్తే చాలా ఈ ఫుడ్ ఆంధ్ర పెళ్ళిలో చాలా వరకు ఏం చేస్తారంటే స్టేజ్ పక్కన అవి పెడతారు. అంటే బ్రైట్ ఫ్యామిలీ ఏదైతే ఆఫర్ చేస్తున్నారో స్వీట్స్ అన్నీ తీసుకొస్తారు కదా, జనరల్ మనం చూస్తుంటాం. అన్నీ తీసుకొచ్చి ప్లేట్స్లో అలా అన్నీ పెడతారు. బొమ్మలు కానీ వాళ్ళు ఇచ్చే కిట్స్ కానీ, అంటే బ్రైడ్కి కొన్ని మేకప్ కిట్ అని చాలా ఇస్తారు. అవన్నీ కూడా దానికి ఒక స్టేజ్ క్రియేట్ చేస్తారు. ఎస్పెషల్లీ ఆంధ్రాలో చూడొచ్చు చాలా పెళ్ళిళ్ళలో, అది ఎంత పెద్ద పెళ్ళైనా దాని పక్కన ఒక స్టేజ్ పక్కన ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసేసి అక్కడ అన్నీ పెడతారు, లైక్ సిల్వర్ కానీ గోల్డ్ కానీ ఏదైతే వాళ్ళు పంపిస్తున్నారో బ్రైడ్కి. సో అంటే ఇట్స్ లైక్ ఏ ప్రైడ్ కదా, అంటే కొద్దిగా చూపించడం, స్వీట్స్ కానీ అన్నీ అక్కడ పెడతారు. సో ఒకసారి ఏమైంది, ఇలాగా అవి పెట్టినప్పుడు ఆ డీటెయిల్స్ తీయాలి. అంటే ఏదంటే అడగకపోయినా డీటెయిల్స్ అడుగుతారు ఖచ్చితంగా. కన్వెన్షనల్గా చూసినప్పుడు అది లైక్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్, ఎందుకంటే వాళ్ళు పెట్టారు కదా, అది ఫోటోల్లో వీడియోలో క్యాప్చర్ అవ్వాలన్నట్టు ఉంటుంది. సో ఒకసారి ఇలాగే పెట్టారు, మేము షూట్ చేస్తున్నప్పుడు సడన్గా మా ఒక పర్సన్, వన్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ కేమ్ టు మీ అండ్ సెడ్, ఫోటో తీస్తున్నాము, దాని రేట్ చెప్తున్నాడు. నేను అడగలేదు. సపోజ్ ఫోటో తీసినా ఇది ఇంత ఇక్కడ చేయించాం అని చేసి అలా మొత్తం అన్నీ చెప్తున్నాడు. నేను ఇంకా సరే అంటే బాగోదు పెద్దవాళ్ళు కదా అని ఓకే 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 అన్నా. కొంచెంసేపు అయింది, తర్వాత అక్కడ ఏదో ఫుడ్ ఉంది, ఫుడ్ని క్యాప్చర్ చేస్తున్నాం. ఫుడ్కి అక్కడి నుంచి పిలిపించాం, వాళ్ళ హిస్టరీ అంతా చెప్తున్నాడు. ఇదంతా ఫన్నీ థింగ్ ఏంటి అంటే మా వీడియోగ్రాఫర్ రికార్డ్ చేస్తున్నాడు, రికార్డ్ చేస్తూ అంటే చివరికైనా ఇదంతా కూడా మీరు పెడతారా, మరి మీరు అంతా కష్టపడి చెప్తున్నారు కదా, పెట్టకపోతే ఎట్లాగా అంటే, అయ్యో మీరు ఏం చెప్పొద్దు అండి, నేను బాగోదు పెట్టకండి మరి ఎంతసేపు మీరు 1 hour నాకు చెప్పారు కదండి అన్నీ. ఎందుకంటే నేను ఎటు చూస్తే సపోజ్ బయట నుంచి ఇప్పుడు పెళ్ళికొడుకు ఎంటర్ కారు, ఆ కారు ఇది అది కొన్నాం, నేను ఎటు చూస్తే దాని గురించి చెప్తాను అనమాట. ఆయన నాకు అసిస్టెంట్ లాగా, అంటే సినిమాలో చూడొచ్చు సీన్, దాని రేట్ ఇంత, దీని రేట్ ఇంత అంటే నేను తప్పు పట్టను. కానీ అది ఎలా ఉంటుందంటే మనకి నవ్వు వస్తుంటది. నేను ఇంకా స్టేజ్ చూసినా, స్టేజ్ బాగుందా, స్టేజ్ మేము వాళ్ళు పిలిపించామండి, మేము ఇలా చేయించాం, ఆ పూలు ఏమనుకున్నారు మీ బెంగళూరు నుంచి వచ్చి. సో ఇలాంటి అంటే చాలా థింగ్స్ ఉంటాయి. ఇది నాకు బాగా గుర్తుంది, ఎందుకంటే నన్ను 1 hour వదలలేదు. 1 hour నేనేంటంటే నా వెడ్డింగ్స్ డీటెయిల్ తీయడం అలవాటే, టీం ఉన్నా నేను కూడా డీటెయిల్స్ తీస్తుంటాం. సో అలా డీటెయిల్స్ అక్కడ ఉన్నాయి, బాగున్నాయి కదా అని తీస్తుంటే అక్కడి నుంచి మొదలుపెట్టాడు ఆయన. నాకు ఇది ఏమనుకున్నారు, వెండిది ఎక్కడ చేయించామనుకున్నారు, తెరాల్లో చేయించాం, ఇది అక్కడి నుంచి బయట బ్యానర్ వరకు వదలకుండా అన్ని ఇన్ఫర్మేషన్ నాకు చెప్పాడు అనమాట. ద మోస్ట్ ఫనియస్ట్ థింగ్ యాక్చువల్లీ. చాలా ఉంటాయి రీసెంట్ టైమ్స్లో అయితే ఇది. మీరు ఫోటోగ్రఫీలో ఉన్నారు అండ్ మీకు ఒక సర్కిల్ కూడా ఉంది, లైక్ ఆఫ్ ఫోటోగ్రఫర్స్ ఐమ్ సేయింగ్. సో ఆఫ్టర్ సీయింగ్ ఇన్ని ఫోటోగ్రఫీ కంపెనీస్ చూసిన తర్వాత, అండ్ యూ బీయింగ్ అ ఫౌండర్ యువర్ సెల్ఫ్, నేను మీ నంబర్స్ ఏం అడగను, కానీ ప్లీజ్ గివ్ మీ అన్ ఐడియల్ టర్న్ ఓవర్ ఫర్ అ ఫోటోగ్రఫీ కంపెనీ సో దాట్ ది టీమ్ కెన్ మేక్ ఇట్ డీసెంట్ ఇనఫ్ లివింగ్. ఇప్పుడు వాట్స్ యువర్ ఒపీనియన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ ఆస్క్ యూ, ఒక హైదరాబాద్ లాంటి సిటీలో బతకాలి అంటే కంఫర్టబుల్లీ, ఒక పర్సన్, ఒక ఫ్యామిలీ ఉన్న పర్సన్, ఏజ్ అరౌండ్ ఆఫ్ 25 to 30 ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక పర్సన్ ఒక ఫ్యామిలీతో బతకాలి అంటే ఎంత అవసరం ఉంటుంది జనరల్లీ యావరేజ్ ఈ రోజు? ఇంక్లూడింగ్ ఫ్యామిలీ ఆఫ్ 4 members అనుకుంటే నా పర్సనల్ నంబర్ షుడ్ బి అట్లీస్ట్ 1.5 lakh, like on a very bare minimum, because you have dependencies, considering your dependencies and the wife isn't working,
యా Yeah. ట్రూ. మీన్ అంటే లైఫ్ ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఎవ్రీ కంపెనీ విల్ హ్యావ్ దర్ ఇట్స్ ఇండివిజువల్ టార్గెట్స్ కదా, కంపెనీ స్కేల్ బట్టి, కంపెనీ వాల్యూస్ బట్టి. ఇప్పుడు దేర్ ఇస్ సమ్ ఎక్స్ కంపెనీ, ఇట్స్ డూయింగ్ లైక్ ఇట్ హ్యాస్ ఎ టీమ్ ఆఫ్ 50 or 100 members working for it. Their turnovers and the scales are different. ఎందుకంటే టు మెయింటైన్ దట్ ప్రొడక్షన్ అండ్ టు మెయింటైన్ ద టీమ్ దే హ్యావ్ టు డూ మోర్ వెడ్డింగ్స్ అండ్ దే హ్యావ్ టు డూ బిగ్ నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ అదే ఇంకో ఫోటోగ్రాఫర్ని తీసుకొని, యాజ్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇట్స్ ఎ లిమిటెడ్ మెంబర్స్ ఆఫ్ టీమ్ అండ్ తను కొన్ని వెడ్డింగ్స్ చేద్దాం అనుకుంటున్నాడు, ఆర్ కీపింగ్ ఇట్ హిస్ వే, తినే ఫిగర్స్ వేరుంటాయి. బట్ ఐడియల్లీ అనేది చూస్తే యావరేజ్న అట్లీస్ట్ ఒక ఫోటోగ్రఫీ కంపెనీ నా దృష్టిలో అయితే ఒక 1 CR అయినా మేక్ చేయాలి, రైట్, టు మేక్ థింగ్స్ వర్క్ per annum. Yeah. లేకపోతే అంటే దీంట్లో చాలా ఖర్చులు ఉంటాయి, ఇది ఉంటాయి. ఒకసారి మనం అది లీడ్ చేయగలం, అంటే అక్కడి దాకా వెళ్ళలేము. బట్ అది ఒక మినిమం టార్గెట్ లాగా ఇప్పుడు అయిపోయింది. Right. ఎందుకంటే టు మెయింటైన్ ద టీమ్ ఆర్ టు మెయింటైన్ ద స్టాండర్డ్స్ యాజ్ ఎ సెల్. ఎందుకంటే మనకు వర్క్ చేసిన వాళ్ళకి అన్ని రిక్వైర్మెంట్స్ మనం వాళ్ళు ఫ్రీ సర్వీస్ అయితే ఎవరు చేయలేరు. ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు అంటే మనం కొలాబరేట్ అవుతున్నా ఆర్ ఫ్రీలాన్స్ చేస్తున్నా ఆర్ మనం హైర్ చేసుకుంటున్నా, మనం గుడ్ అమౌంట్ ఆఫ్ శాలరీ ఇస్తేనే కదా మన దగ్గర ఉంటారు. అంతే. సో ఈ టార్గెట్స్ అనేవి ఎలా ఉంటుందంటే యాక్చువల్లీ వెరీ క్లియర్గా కాన్షియస్గా నాకేం కావాలని నేను డిసైడ్ అయ్యి పక్కనతో పోల్చుకోకుండా, ఆ ఎక్స్ కంపెనీతో పోల్చుకోకుండా, నేను నా టార్గెట్ ఇది, నాకు ఇంత వస్తే నేను ఇంత హ్యాపీ ఉంటాను, నేను చేస్తాను, దాన్ని బట్టి ఉంటుంది. ఇదే కొన్ని మంది ఫోటోగ్రాఫర్స్ ఇప్పుడు ఇండివిజువల్ ఫ్రీలాన్స్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఫోటోగ్రాఫర్స్ తీసుకుంటే ఇంత మేక్ చేయాలంటే అంత అవసరం ఉండదు. డిపెండ్స్ కదా, ఎందుకంటే ఒక ఎంప్లాయీ కంపెనీ మేక్ చేసినంత ఇప్పుడు చేయాల్సిన అవసరం ఉండదు. ఎంప్లాయీస్కి శాలరీ వాళ్ళు కంపెనీ, సో ఫ్రీలాన్సర్స్కి మళ్ళీ డిఫరెంట్ కదా సబ్జెక్ట్, వాళ్ళు ఇంత చేయాలనుకుంటున్నాం. సో ఈ టార్గెట్ అండ్ థింగ్స్ అనేవి నీ పర్సనల్, డెఫినెట్లీ ఎవరి పర్సనల్ బట్టే ఉంటాయి. బట్ ఈ రోజుల్లో చూసుకుంటే ఎంత చూసుకుంటున్నా యావరేజ్న 80 to 1 అయినా మినిమం మేక్ చేయకపోతే అది రైట్. సో అండ్ ఐడియల్ టార్గెట్ ఫర్ అ డీసెంట్ ఇనఫ్ ఫోటోగ్రఫీ కంపెనీ షుడ్ బి 1 crore. హోప్ఫుల్లీ పక్క కాంట్రవర్సీ అవుతుంది. మన కాంట్రవర్సీ అయినా మనం వెంకాల వచ్చేవాళ్ళు ఎవరు స్టిల్ ఫైన్. సో గివ్ మీ వన్ ట్రెండ్ ఇన్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ దట్ యూ థింక్ ఇస్ ఓవర్ రేటెడ్. ట్రెండ్ అని చెప్పాను, ట్రెండ్ ఇస్ రాంగ్ వర్డ్. వన్ ప్రాక్టీస్, గివ్ మీ కమెంట్ ఆన్ వన్ ప్రాక్టీస్ in wedding photography that you think is overrated. Is wedding entries, I feel. Okay. Some people might not like it, but trust me, అంటే ఎందుకు అంటే చాలా ఫ్రీగా ఉండేదాన్ని చాలా రష్ చేసేసుకుంటారు కొంతమంది. అంటే బేసిక్ ఏముందంటే కొన్ని వెడ్డింగ్స్లో ఎంట్రీ ప్లాన్ చేసుకోవడం తప్పు కాదు నా దృష్టిలో. ఇట్స్ యువర్ డే, ఇట్స్ యువర్ మూమెంట్, డెఫినెట్లీ అది స్పెషల్గా చేసుకునేది ఇంపార్టెంట్. బట్ అది న్యాచురల్గా అవడం చాలా బెటర్. ఇప్పుడు ఎంటర్ అవుతున్నప్పుడు ఒక క్రాకర్స్ని పెట్టుకున్నారు అనుకున్నాం, ఫైన్, క్రాకర్స్ వస్తున్నాయి, ఈ కోల్ ఫైర్స్ ఉన్నాయి, దే ఆర్ కమింగ్, దే ఆర్ ఎంటరింగ్ ద వెన్యూ, గుడ్. లేదా ఏదైనా ఒక్క థింగ్ని తీసుకొని చేస్తున్నారంటే ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఐ డోంట్ సే క్లయింట్స్ది తప్పు అని అనను, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మార్కెట్లో ఏం చూపిస్తున్నారో వాళ్ళకి అది దొరుకుతుంది కాబట్టి వాళ్ళు కొంటారు, వారు తీసుకుంటారు సర్వీసెస్ అని. ఇక్కడ ఏమవుద్దంటే మల్టిపుల్ థింగ్స్, అదే ఇప్పుడు వెడ్డింగ్ ప్లానర్స్ అన్ని చూసాం అనుకోండి, వాళ్ళకి ఎలా ఉంటుందంటే పర్స్పెక్టివ్, మనం ఎంత ఇక్కడ లౌడ్గా చూపిస్తే థింగ్స్ని అంత బెటర్ అవుతాయి, అంత మనకి రికగ్నైజేషన్ వస్తుంది క్లయింట్ దగ్గర నుంచి అని ఉంటారు. ఒకటి పెడితే నీట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది అనుకోండి, ఒకటి చేయరు, దాంతోపాటు ఇంకోటి ఏదో ఏంటి స్నో వచ్చేది పెడతారు, ఈలోపు ఇంకో పల్లకి తీసుకొని ఇంకోటి వస్తాడు, దాని ముందు ఒక 4 డాన్స్ చేస్తుంటారు. ఇవన్నీ న్యాచురల్గా అయితే బాగానే ఉంటుంది, లేకపోతే ఏమవుతుందంటే చాలా ఆర్టిఫిషియల్ అయిపోతుంది, ప్రతిదానికి ఆగాల్సి ఉంటుంది. నాకు అస్సలు అంటే నాకు నచ్చిన థింగ్ అయితే వెడ్డింగ్స్. అది నాకు అనిపిస్తుంది ఏంటంటే కొన్ని వెడ్డింగ్స్ నాకు చాలా ఇష్టమైనవి చాలా సింపుల్గా పల్లకి పట్టుకొని జస్ట్ అలా కజిన్స్తో వస్తుంటారు. యు సీ ఎనీ ఇంటిమేట్ వెడ్డింగ్స్ ఆర్ ఎనీ గ్రాండ్ వెడ్డింగ్స్ ఆల్సో అలాంటి ఎంట్రీస్ చాలా బాగుంటాయి నా ఉద్దేశంలో, దాన్ పీపుల్ హూ ప్లాన్ మోర్ దాన్ వాట్ నీడెడ్. ఆర్టిఫిషియల్ అయిపోతుంది కదా. సి అక్కడ డాక్యుమెంటేషన్, మోర్ దాన్ డాక్యుమెంటేషన్, ఆడ ఏం చేస్తాడంటే
అక్కడ ఉన్న చేసి ఎవరైతే వర్క్ చేస్తున్నాడో అక్కడ ఆగండి ఫైర్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు అంటాడు. సో దట్ మొమెంట్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ గాన్ కదా. అది అది పోద్ది, ఫ్లో పోద్ది. వాళ్ళు ఎంటర్ అవుతున్నారు, న్యాచురల్లీ స్నో ఫైర్స్ వచ్చినాయి ఆర్ ఏదైనా ఫ్లవర్స్ బర్త్డే, ఇట్స్ లైక్ ఎ ఫెయిరీ టైల్ చూడడానికి. బట్ అలా కాకుండా ఆ రియల్ డాక్యుమెంటేషన్ పోగొట్టి జస్ట్ ప్రతిదానికి ఒక పాజ్ ఇచ్చి అప్పటికప్పుడు సెట్ అవుతుంటాయి. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఇట్ ఫెయిల్స్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్. ఎందుకంటే మూవీ సెట్ కాదు ఫస్ట్ థింగ్. వెడ్డింగ్ అన్నది ఫ్యామిలీస్తో కూడుకున్నది. ఎంత సింపుల్గా పెట్టుకుంటే అంత బెటర్. ఈ ట్రెండ్ని ఒకరు చూసి ఒకరు ఇది ఫాలో అవ్వడం అనేది చాలా ఎక్కువ అయిపోతుంది ఈ మధ్యన. రైట్. ఇప్పుడు మీరు ఇంత ఎక్స్పీరియన్స్లో మీరు ఇన్ని వెడ్డింగ్స్ చేశారు కదా, టాక్ అబౌట్ దట్ వన్ వెడ్డింగ్ దట్ గేవ్ యూ ది మోస్ట్ సాటిస్ఫాక్షన్ యాజ్ అ ఫోటోగ్రఫర్. ఓకే, గివ్ మీ ది ఎంటైర్ ఎక్స్పీరియన్స్. See, there is a wedding which we did in 2021, for example. It's my friend's sister's wedding. So, ఆ వెడ్డింగ్లో ఫస్ట్ సేమ్ ఇక్కడ మళ్ళీ ఫస్ట్ ఏంటంటే బ్రైడ్ అండ్ గ్రూమ్ దే ఆర్ నాట్ ఇన్ టు ఫోటోగ్రఫీ ఎట్ ఆల్. మళ్ళీ నాకు ఇలాంటి హార్డ్ క్లైంట్తో స్టార్ట్ అయిందని అలాంటి వెడ్డింగ్ ఇలా టర్న్ అవుట్ అవుతుందని నేను అనుకోలేదు. అండ్ ఆ వెడ్డింగ్ యాక్చువల్లీ 2021లో చేసినప్పుడు ఫస్ట్ వన్ ఐ స్పోక్ విత్ మై ఫ్రెండ్, ఎంగేజ్మెంట్ స్టార్ట్ అయింది. ఎంగేజ్మెంట్ ఉన్నప్పుడు ఐ గాట్ ఎ కాల్. ఈజ్ నాట్ ఫ్రెండ్ అంటే డైరెక్ట్గా నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ ఏం కాదు, హైదరాబాద్లో ఈ వర్క్ వల్ల కనెక్ట్ అయిన ఫ్రెండ్. సో ఐ గాట్ ఎ కాల్, హే సింధూష్ ఇలాగా ఫ్యామిలీలో వెడ్డింగ్ ఉంది, ఐ షుడ్ కనెక్ట్ అండ్ వీ కెన్ డిస్కస్ అని. సో ఐ వెంట్ టు దేర్ హౌస్ అండ్ వీ డిస్కస్ అబౌట్ ఈవెంట్స్ అండ్ ఎవ్రీథింగ్. ఎంగేజ్మెంట్ అయింది. ఎంగేజ్మెంట్ డే రోజు ద బ్రైడ్, దట్స్ ద ఫస్ట్ టైమ్ ఐ స్పోక్ టు హర్. అగైన్ షీ హ్యాస్ ద సేమ్ థింగ్ లైక్ నా పిక్చర్స్ ఆఫ్ ద సింధూష్ ఎక్కువ దిగాను, సేమ్ థింగ్ ఇది ఉంది. బట్ నేను ఓకే, డోంట్ గెట్ కాన్షియస్, ఐ డోంట్ మేక్ యూ అన్కంఫర్టబుల్, మనం ఎన్నిది కావాలంటే అన్నీ దిగుదాం, ఓన్లీ ఇఫ్ యూఆర్ కంఫర్టబుల్ అని చెప్పి ఆ రోజు చాలా స్మూత్గా చాలా ఇదిగా మేము డీల్ చేసాము. లక్కీలీ వీ గాట్ వెరీ గుడ్ కంటెంట్. అంటే మోస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్ కంటెంట్ వచ్చింది ఆ రోజు. ఫర్ ఎగ్జాంపుల్ చాలా చిన్న ఎంగేజ్మెంట్ జరిగింది అది, విత్ వెరీ ఫ్యూ పీపుల్ అరౌండ్, ద ఓన్లీ క్లోజ్ ఫ్యామిలీస్ లాగా. చాలా మంచి కంటెంట్ వచ్చింది. దెన్ బ్రైడ్ వాజ్ ఇంట్రెస్టెడ్. అంటే వన్స్ షీ సా ద పిక్చర్స్ షీస్ లైక్, అప్పుడు తనకి ఇది వచ్చి తను కాల్ చేసి వెడ్డింగ్కి బాగా ప్లాన్ చేద్దాము, ఐల్ డూ వాట్ ఎవర్ యూ సే, ఈసారి టైం ఇస్తాం, అన్నీ చేస్తాం, ఐ రియలీ లవ్ ద పిక్చర్స్. నేను నాకు ఫొటోస్ కానీ చాలా ఆక్వర్డ్గా, నాకు అది టిపికల్గా అనిపిస్తుంది. సో అందుకని దిగలేదు. బట్ దీస్ ఆర్ వెరీ రియలిస్టిక్, మినిమల్, నాట్ బియాండ్ మై బాడీ లాంగ్వేజ్ లాగా ఉంది అని అంటే దాన్ని అలాగే చేద్దామని చెప్పి వీ ప్లాన్ పర్ఫెక్ట్లీ ఫర్ ద వెడ్డింగ్. అన్ని థింగ్స్ని అంటే ప్లానింగ్ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు మూడ్ బోర్డ్ కానీ ఈ స్టఫ్ అన్ని ఇలా చేద్దాం, ఇలా అన్ని ముందుగా డిస్కస్ చేసుకుని ప్రిపరేషన్ ఉండడం వల్ల that wedding, from emotions to moments to any portraits, I still feel they utilized me well, completely. So that's the wedding. I almost 95% of the wedding I shot with 35mm lens. ఇంకే లెన్స్ మార్చకుండా, it's my dream to shoot a wedding with 35mm is my favorite lens actually. So any day, anytime, if you want me to pick any lens, I will pick 35mm. My go-to lens is it. సో ఆ లెన్స్ మార్చకుండా ఆ మూమెంట్స్లో ఇన్వాల్వ్ అయిపోయి, నేను అక్కడ బ్రైడ్ ఏడిస్తే నా కంట్లో కూడా నీళ్ళు వచ్చి, అంటే బిహైండ్ ద కెమెరా అంతా ఇన్వాల్వ్ అయిపోయి చేసిన వెడ్డింగ్ అది. అండ్ దేర్ ఇస్ ఆల్సో అదర్ వెడ్డింగ్ ఇన్ భీమవరం. అంటే దే ఆర్ మెనీ వెడ్డింగ్స్, బట్ భీమవరంలో కూడా ఒక వెడ్డింగ్ చేశాను. బ్రైడ్ అండ్ గ్రూమ్ ఫ్యామిలీస్ ఆర్ వెరీ క్లోజ్. సో మాకు వెడ్డింగ్ వాళ్ళు ఒక 1 year ముందే నాతో కనెక్ట్ అయ్యారు. సో ఇట్స్ లైక్ వి బికేమ్ ఫ్రెండ్స్ బిఫోర్ వి వెంట్ టు ప్రీ వెడ్డింగ్ ఆల్సో. వి వెంట్ టు ప్రీ వెడ్డింగ్ ఫర్ బాలి. సో ఆ వెడ్డింగ్ కూడా అంతే, వాళ్ళు బాగా కనెక్ట్ అయ్యారు. దెన్ వాళ్ళ వెడ్డింగ్లో ఫుడ్ నుంచి అన్నీ నాకు చాలా స్పెషల్గా దగ్గరుండి చూసుకొని చేయించారు వాళ్ళు. సో ఆ వెడ్డింగ్ కూడా నేను స్టేజ్ మీద ఒక ఫ్రెండ్స్ గ్రూప్లో కలిసి ఒక వెడ్డింగ్ ఎలా చేస్తాము అంటే, ఏదో నేను ఒక ఫోటోగ్రాఫర్ లాగా అక్కడ ఉండకుండా, బట్ ఐ ఎంజాయ్డ్ ఎవ్రీ మూమెంట్ అండ్ గాట్ ఎ వెరీ గుడ్ షాట్స్ ఆఫ్ దట్ వెడ్డింగ్. సేమ్ వే ఆ 2 weddings నాకు మోస్ట్ ఫేవరెట్ మాట.
ఫస్ట్ థింగ్ ఎందుకంటే నా ఫేవరెట్ లెన్స్తో నేను మార్చకుండా ఒక ఆల్మోస్ట్ వెడ్డింగ్ అంతా కంప్లీట్ చేశాను చెప్పాలంటే 95% ఐ కంప్లీటెడ్ దట్ వెడ్డింగ్. అండ్ ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యాను. ఎప్పుడైనా ఎమోషనల్గా కనెక్ట్ అయినప్పుడు చాలా మనం చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. వెన్ యూ సీ దోస్ ఎమోషన్స్ త్రూ ద లెన్స్, అది మనకే తెలుస్తుంది బీయింగ్ ఆర్టిస్ట్, అది ఎలా ఉంటుంది ఆ ఫీల్ అనేది. సో ఆ పరంగా ఈ వెడ్డింగ్ కూడా అంతే, ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో ఫ్యామిలీస్ ఒక కృష్ణవంశీ సినిమా చూస్తున్నట్టు. సో అంతా అదే కన్వర్జేషన్స్ అండ్ దట్ మూమెంట్స్, ఫుడ్ నుంచి అన్ని వాళ్ళు మనతో కలిసిపోయి ఉన్న థింగ్స్ని మెనీ, బట్ దీస్ టూ ఆర్ లైక్ మై మోస్ట్ ఫేవరెట్ అండ్ ఎమోషనల్లీ నాకు ఇంపాక్ట్ ఇచ్చిన వెడ్డింగ్స్. మీరు బికాస్ మనం కూడా షూట్ చేసాం, మీరు నా పిక్చర్స్ షూట్ చేశారు. సో మీరు వాట్ ఆర్ యువర్ ప్రాక్టీసెస్, అంటే ఎట్లాంటి ప్రాక్టీసెస్ ఫాలో అవుతారు ఈ కెమెరా షై పీపుల్ని టు మేక్ దెమ్ ఫీల్ కంఫర్టబుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కెమెరా? ఎలాంటి ప్రాక్టీసెస్ ఆర్ వాట్ ఈస్ యువర్ సో ఇందాక ఆ క్వశ్చన్కి ఇప్పుడు సపోజ్ ఇఫ్ యూ ఆస్క్ మీ వన్ క్వశ్చన్, వాట్ ఈస్ ఇన్స్టాగ్రామ్ పర్ఫెక్ట్ పిక్చర్ సపోజ్, దీనికి సేమ్ థింగ్ ఎలా అంటే టు కీప్ థింగ్స్ మినిమల్. ఇప్పుడు ప్రతి ఒక్కరికి బాడీ లాంగ్వేజ్ ఉంటుంది మోస్ట్లీ. సో దాన్ని దాటి ఏదో పోజ్ చేయించాలని చేయకుండా ఆ బాడీ లాంగ్వేజ్లోనే క్యాప్చర్ చేయడం అనేది చాలా బ్యూటిఫుల్ థింగ్ అన్నమాట. అది చాలాసార్లు మనం మిస్ అవుతాం. మనం ఏమనుకుంటామంటే ఒక పిక్చర్ ఒక స్ట్రైట్గా తీస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనుకుంటాం. అది మానేసి మనం చాలా సైన్స్ నుంచి జరుగుతుంటాం. ఈవెన్ ఐ సే దిస్ టు మై టీమ్ అండ్ మై పీపుల్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఫోటోగ్రఫీ సంథింగ్ నువ్వు పద్దాకా ఏదో చేసేయాలన్న ఆలోచనతో దిగేది కాదు. క్లియర్గా నీ ఐస్తో చూస్తే నీకు అంటే ఎదురుగానే ఉంటుంది. ఇట్స్ అబౌట్ ఫ్యూ స్టెప్స్ బ్యాక్ ఆర్ ఫ్యూ స్టెప్స్ ఫ్రంట్. నువ్వు రైట్ పొజిషన్ని పిక్ చేసుకోవడమే. వెడ్డింగ్స్లో అయినా చాలా కాన్షియస్గా చాలాసార్లు ఏం చేస్తారంటే చాలామంది, అంటే ఐ సీ ఇస్ న్యూ పీపుల్ వెన్ దే జాయిన్ ద టీమ్ అండ్ లైక్ ఇంటెన్స్ అరౌండ్ వెన్ వీ గివ్ ద కెమెరా షూట్ చేయనప్పుడు అక్కడికి తిరిగేస్తారు. బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ నేను వాళ్ళకి చెప్పేది కూడా ఏంటి అంటే, ఒక్క చోట ఉండి వెన్ స్టార్ట్ అబ్జర్వింగ్ థింగ్స్, నీ మొమెంట్ని నీ ప్లేస్ని నువ్వు నీ పొజిషన్ చేసుకోవాలి. అది రాగలిగితే, రైట్ ప్లేస్లో నువ్వు ఉండగలిగితే నువ్వు రైట్ మూమెంట్స్ అనేవి క్యాప్చర్ చేయగలుగుతావు. అంతే తప్ప ఇక్కడ ఉంటే అటు వెళ్తే వేరే యాంగిల్లో ఏదో వచ్చేస్తుంది, అట్లా ఏం కాదు మిస్ అయిపోయాం అన్న కాన్షియస్తో ఎక్కువ తిరగడం వల్ల అసలు ఉన్నది చేయలేకపోతారు చాలామంది. సో ఇలాగా అండ్ బాడీ లాంగ్వేజ్ వెన్ కమ్స్ టు దిస్ క్వశ్చన్, మోస్ట్లీ ఐ అండర్స్టాండ్ ద బాడీ లాంగ్వేజ్ ఫస్ట్ పర్సన్ది, ఎలాంటి పర్సన్ ఏంటి అని దానికి స్టిక్ అయ్యే తన జోన్లోనే పిక్చర్స్ తీయడం అనేది. సో ఐ ఫాలో దిస్ కంప్లీట్లీ. మీరు మా పిక్చర్స్ చూసినా ఏం చూసినా కూడా చాలా మినిమల్ ఉంటాయి పోజెస్ అని. ఐ డోంట్ గో ఫర్ ఎనీ ఎక్స్ట్రాడినరీ పోజెస్. మోస్ట్లీ వీ ప్లే విత్ లైట్ ఆర్ డీటెయిల్స్ అంతే. పోజింగ్, వెన్ ఇట్ కమ్స్ టు పోజింగ్ ఇట్స్ ఆల్, అంటే ఏ కపుల్ చూసినా ఇది నేను చేయలేను, ఇది వాళ్ళు కాబట్టి చేశారేమో మనం చేయలేకపోవచ్చు అన్నట్టు నేను ఏది పెట్టినాం. అంటే ఐ కీప్ థింగ్స్ వెరీ గ్రౌండెడ్ వెన్ కమ్స్ టు పోజింగ్. దట్స్ ద మెయిన్, అదేం సీక్రెట్ కాదు, but that's my common practice even for the team or whenever whenever someone asks me elaga indi anappudu I do this and make sure wedding lo details అనేవి అంటే ముందుగానే అడ్రస్ చేసేటట్టు. ఒకవేళ వెడ్డింగ్ లో వస్తే వాళ్ళు ఏ కలర్ ప్యాలెట్తో వెళ్తున్నారు, ఇదంతా ఎప్పుడు అవుతుంటే ప్రీ ప్రొడక్షన్ వర్క్లో నేను డిస్కస్ విత్ ద క్లయింట్స్ క్లియర్గా. అలా కాకుండా ఏదో షూట్ పర్స్పెక్టివ్లోనే ఆ డేట్స్ వచ్చినాయి, షూట్ ఆ రోజు వెళ్తున్నాం, షూట్ చేస్తున్నాం అన్నప్పుడు చాలా డీటెయిల్స్ మిస్ అయిపోతాయి. వెన్ యూ డిస్కస్ విత్ ద క్లయింట్, అట్లీస్ట్ అది ఫాలో అయినా అవ్వకపోయినా యూ అండర్స్టాండ్ ఆ రోజు ఏమవుతుంది, క్లయింట్ ఏంటి, ఆ రోజు మనం ఏం చేయాలి అనేది చాలా వరకు క్లారిటీ వస్తుంది. సో యా, నైస్. నేను చాలా వెడ్డింగ్స్లో ఇది అబ్జర్వ్ చేశాను, అంటే పంతులకి ఫోటోగ్రాఫర్కి డిసగ్రిమెంట్స్ చాలా ఉంటాయి. ట్రూ, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దిస్. నాకేం కోపం కాదు అంటే, బట్ మోస్ట్ ఆఫ్ ద వెడ్డింగ్స్లో చాలా ఫన్ ఉంటుంది. సి వెన్ టూ థింగ్స్ ఉంటాయి యాక్చువల్లీ ఇక్కడ వచ్చేసరికి. లైక్ ఒక్కోసారి పంతుల వల్లే వెడ్డింగ్ చాలా మంచిగా ఫన్ ఉంటుంది, చాలా చాలా లీడ్ చేస్తారు చాలామంది. బట్ కొన్ని మంది వచ్చేసరికి ప్రతి ప్రొఫెషన్లో ఉంటారు. ఐ అండర్స్టాండ్, ఈవెన్ ఫోటోగ్రఫీలో కూడా ఉండొచ్చు డిస్టర్బ్ చేసేవాళ్ళు ఏదైనా. బట్
ప్రతి ఒక్కరిని అదే కార్నర్తో చూడడం, అదే అయితే చూడడం. అండ్ ఇంకోటి ఏముండిపోయింది అంటే ఫోటోగ్రఫీ అనే జాబ్కి రెస్పెక్ట్ అనేది చాలా తక్కువ. ఇప్పుడు సిటీస్లో కూడా చాలా చేంజ్ అయింది. ఇప్పటికీ మేము ఊర్లు అంటే ఇప్పుడు ఏదైనా కొద్దిగా టౌన్స్లో కానీ విలేజ్లో కానీ పెళ్ళిళ్ళు చేయాలి అంటే కొద్దిగా అదే మేము మిస్ అయ్యేది, అదే కొద్దిగా బాధపడే థింగ్ కూడా. ఇప్పుడు చాలా వరకు బెటర్. ఎందుకంటే ఇందా చెప్పినట్టు బ్రైడ్ అండ్ గ్రూమ్స్కి తెలుసు కదా ముందు నుంచి, వాళ్ళు అట్లీస్ట్ ప్రిపేర్ చేస్తున్నారు. అంటే వీళ్ళు అదే మనం వస్తున్నాము అంటే మనకి ఏమి ఇవ్వాలి, కార్పెట్ వేసి మనం రిసీవ్ చేసుకొని చేతులు కట్టుకొని ఏమి ఉండక్కర్లేదు. మన వర్క్ని మనం చేయగలిగించి మనం చేసే వర్క్కి రెస్పెక్ట్ ఇస్తే చాలు, అది ఎవరైనా సరే. అదే బేసిక్గా కొద్దిగా మిస్ అయ్యేది కొన్ని. ఇంకా చాలా వరకు బెటర్. నేను నా కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చూస్తే ఇప్పటికి చాలా బెటర్ అయినాయి. చాలా ఈవెన్ విలేజెస్లో కూడా దే ట్రీటింగ్ అస్ లైక్ వెరీ గుడ్, లైక్ చాలా బెటర్ ఉన్నారు. ఇంతకుముందు కొద్దిగా ఏంటంటే ఇప్పుడు ఈ పర్సన్ లీడ్ అని తెలిసిన తర్వాత ఆ పర్సన్ కొద్దిగా స్పెషల్గా చూడడం, మీద టీంని మాత్రం కొద్దిగా చూసిన అది కూడా చాలా బాధగా ఉంటుంది. వాళ్ళు నా టీం అన్న వాళ్ళు మన ఫ్యామిలీ కదా. సో టీం అంటేనే ఉంది కదా, మనందరం కలిసి వర్క్ చేస్తున్నప్పుడు. సో నన్ను స్పెషల్గా చూసి వాళ్ళని ఇదిగా చూసినా ఇది ఉండదు. పంతులు ఎస్పెషల్లీ వెడ్డింగ్స్లో అన్నెసరీగా మైక్లో ఒకసారి ఆర్గ్యుమెంట్ చేస్తారు. అంటే మేమేం పిలవము, వాళ్ళ మేబీ ఆ కాన్షియస్నెస్ ఉండడం వల్ల దేనివల్ల ముందుగానే ఫోటోగ్రాఫర్లు అని ఒక మాట, ఈ కెమెరామెన్స్ అంటారు కొంతమంది, ఏదైనా అని పిలిచి ఈ ఇల్లు పెళ్ళిని డిస్టర్బ్ చేస్తున్నారు ముందుగానే మనకు వార్నింగ్ ఇస్తుంటారు. అక్కడ ఏం జరగదా ముందుగానే, అది చాలా క్లియర్గా వచ్చి మనతో మాట్లాడచ్చు. చూడండి మీరు డిస్టర్బ్ చేయొద్దు, పెళ్ళిలో చేస్తున్నాము, సో మీరు వాళ్ళని పిలవద్దు, డిస్టర్బ్ చేయొద్దు అన్న. ఒకవేళ ఆ పిలిచే ఫోటోగ్రఫీ టీమే అయినా వాళ్ళు అనుకున్నట్టు అక్కడ ఒక పాయింట్ వరకు అర్థం చేసుకుంటారు కదా. అదే అరిస్తే ఏమొస్తుంది, ఉండదు. చాలా వరకు వాళ్ళకి ఏంటి అంటే ఫోటోగ్రాఫ్ ఎలా ఉండిపోయింది అంటే చాలామంది, ఈవెన్ నా పెళ్ళిలో కూడా ఒక పెద్ద కాంట్రవర్సీ అయింది. నా పంతులకి నేను ఫోటోగ్రాఫర్ అని తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళికి ముందు ఇలాంటి స్టేట్మెంట్ ఒకటి పాస్ ఆన్ చేస్తే మా ఫాదర్ అసలు ఊరుకోలేదు. అలా ఎట్లా అంటారు, ఎవరు ప్రొఫెషనల్ది, మీరు ఇలా ఇది కరెక్ట్ ఇది కాదని చెప్పండి. అలాగే పెళ్ళిళ్ళలో కూడా ఏమవుతుందంటే ముందుగా ఒకవేళ వాళ్ళకి ఏమైనా ఉందనుకో ముందుగా వాళ్ళు కమ్యూనికేట్ చేయరు. ఫోటోగ్రాఫర్స్ అనేసరికి ఒక చాలా డౌన్ చూడడం, ఏదో చదువుకోనంలో ఏదో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకుండానో ఏదో వస్తారో అని ఒక ఫీలింగ్తో, డెఫినెట్లీ ఇట్స్ రియల్. అంటే ఏదో కాంట్రవర్సీ చేద్దామని కాదు, కానీ ఇది పక్కా ఉంది, చాలా మందిలో ఉంది. వాళ్ళకి తెలియదు ఏంటంటే అందరం చదువుకొని మంచి ఫ్యామిలీస్ నుంచే హార్డ్ వర్కింగ్ చేయాలని దీంట్లోకి వస్తారు. ఒకప్పుడులాగా ఒత్తి ఫోటోగ్రఫీ అంటే ఒకప్పుడు ఆర్ట్ కాకపోవచ్చు, అది ఒత్తి సర్వీసే. సో అదేదో వాళ్ళు అలా ఆ ఫీలింగ్లో ఇంకా అలా ఉండిపోయి చాలాసార్లు అనవసరిగా వాళ్ళు హైలైట్ అవ్వడానికి, ఇది కూడా అనొచ్చు, వాళ్ళు హైలైట్ అవ్వడానికి పెళ్ళిలో మమ్మల్ని ఏదో మాట అనడం, ఏదో ఒకటి మేము అసలు డిస్టర్బ్ చేయకపోయినా ఏదో ఒకటి చేయడం అవుతుంటాం. ఒక్కోసారి ఆర్గ్యుమెంట్స్ కూడా అవుతాయి నాకు పంతులతో. ఎందుకంటే ఏమి అనుకుంటా నేను ఎందుకు ఊరుకోం కదా. అంటే క్లయింట్ ముందు అక్కడ వెడ్డింగ్ని డిస్టర్బ్ చేయడం మాకు ఇష్టం ఉండదు. ఏదైనా వాళ్ళు పక్కన ఉంటేనో మాతో మాట్లాడుతున్నప్పుడు ఇలా ఉంటేనో అప్పుడు నేను చెప్పేస్తాను స్ట్రైట్ ద ఫేస్, మీ వర్క్ మీరు చేయండి, మా వర్క్ మేము చేస్తాం, మేము డిస్టర్బ్ చేయం, విత్ రెస్పెక్ట్ ఐమ్ సేయింగ్. అలా అని ఊరికి ఒక మాట అంటే టీం వాళ్ళు ఎవరిని ఊరుకునేది లేదు అంట. ఎందుకంటే చాలాసార్లు అలాగా అయిన ఇన్సిడెంట్స్ ఎస్పెషల్లీ విలేజెస్ అవుతుంటాయి. ఈవెన్ ఇప్పుడు కొన్నిసార్లు రీసెంట్గా మీరు చూసి కొన్ని ట్రెండ్ అయినాయి, పంతుల మీద కొంతమంది స్నో స్ప్రే జల్లి ఇవన్నీ చేస్తే ఊరుకోవాలి. చాలామంది దాన్ని అబ్జెక్ట్ చేశారు, ఏంటి అలా పంతులా చేయకూడదు కదా. అదే మరి మిగతా ఫోటోగ్రఫీ తీసేయండి, ఎనీ అక్కడ ఉన్న ఎవరికైనా వర్తిస్తుంది కదా. ప్రతి ఒక్కరు వర్క్ చేస్తున్నాడు, అది ఫుడ్ వెండర్ నుంచి ప్రతి ఒక్కరు వర్క్ చేస్తున్నాడు, ఎవడి పని అటు చేస్తున్నాడు. దేన్ని డిస్రెస్పెక్ట్ చేయడం లేదు. ఎలా అంటే పంతులు ఉంటేనే పెళ్ళి అవుతుందా అంటే దానికి కూడా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి చెప్పాలంటే గట్టిగా. ఇప్పుడు యూట్యూబ్లో మంత్రాలు పెట్టి కూడా పెళ్ళి నడిపించాలంటే ఫర్ ఎగ్జాంపుల్, నేనేమో ఐడియా ఇవ్వట్లా చెప్తున్నా, అదే వరకు ఇంకోటి చేయొచ్చు. బట్ ఫోటోగ్రఫీ అనేది అలా చూసుకుంటే అలా కాదుగా, అక్కడ మనిషి ఉండే చేయాలిగా. మీ వర్క్ని అయితే ఇంకైనా మెషిన్ కూడా రీప్లేస్ చేస్తుంది. ఇప్పుడు ఎంత ఉన్నా ఫోటోగ్రఫీ వర్క్ని స్టిల్ ఇంకా రీప్లేస్ చేసేది అయితే ఇంకేం రాదు. సో ఎవరి వర్క్ ఆడికి డెఫినెట్లీ వాల్యుబులే. సో పక్కన మనకు రెస్పెక్ట్ ఇస్తే మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాం. సో మాకైతే ఎప్పుడు ఉండదు వాళ్ళతో. మేము ఫస్ట్ నుంచి నేను మోస్ట్ ఆఫ్ ద ఎనీ టీమ్ని చూసినా కూడా ఎవరు పంతులు డిస్టర్బ్ చేయరు. వాళ్ళే ఒకటి ఫీల్తో చాలా కోపంతో ఒక మామూలుగా చెప్పడం వేరు, కోపంగా ఏదో అక్కడ అర్థమైపోద్ది మన మీద రెస్పెక్ట్ చాలా తక్కువ ఉంది, చాలా డౌన్ చూస్తున్నారు వీళ్ళు. అప్పుడు చాలా క్లారిటీ ఇచ్చేస్తాం కొంతమంది అంటారు మళ్ళీ, బాబు అసలు చాలా బాగా చేశారు, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే మీరు ఏదో పిలుస్తారు అనుకున్నాం.
అలా కొన్ని రిలీజ్ అయినా పర్లేదు, కొంతమంది ఉన్నారు. బట్ చాలా వరకు 80% ఆఫ్ ద కేసెస్లో పంతులకి ఎలా ఉంది అంటే ఫోటోగ్రాఫర్సే పెళ్ళంతా మార్చేశారు, వీళ్ళే ఈవెంట్స్ అన్నీ తీసుకొచ్చారు. ఫోటోగ్రాఫర్స్ ఎందుకు తీసుకొస్తారు ఈవెంట్స్ని? వీళ్ళే ఈ మెహందీలు సంగీతులు అన్నీ తీసుకొచ్చారు, ఇవన్నీ లేవు, ఇవన్నీ క్రియేట్ చేశారు ఫోటోగ్రఫీ ప్యాకేజెస్ గురించి అన్న ఒక థింగ్ అనేది ఉంది. అనేది చాలా రాంగ్ పర్స్పెక్టివ్. రైట్. సో ఈ ప్యాషన్ డ్రివెన్ ప్రొఫెషన్స్లో జనరలీ స్టేబుల్ ఇన్కమ్ అనేది ఉండదు. అంటే కాన్స్టెంట్ లైక్ ఎవ్రీ మంత్ ఎండ్ పే చెక్ పడేటట్టు అంత స్టేబుల్ ఇన్కమ్ ఉండదు. సో ఇట్లాంటి ప్రొఫెషన్స్లో ఉన్నప్పుడు ఎస్పెషల్లీ ఫర్ ఫోటోగ్రాఫర్స్ లైక్ యూ, ఇప్పుడు మనం చూస్తాం చాలామంది యాక్టర్స్కి సైడ్ బిజినెసెస్ ఉంటాయి. అవును. అండ్ వై దే డూ దాట్? ఇట్స్ బికాస్ ఒక పాయింట్ తర్వాత ఇక్కడ వాళ్ళకి ఇన్కమ్ తగ్గినప్పుడు యుల్ హ్యావ్ దాట్ యాజ్ అ బ్యాకప్, రైట్? సో ఇన్ బిట్వీన్ ది సేమ్ లైన్స్, వాట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ వుడ్ యూ రికమెండ్? అండ్ జనరల్గా వాట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ డు ఫోటోగ్రాఫర్స్ డూ టు ఎన్ష్యూర్ అ స్టేబుల్ ఫైనాన్షియల్ ఇన్కమ్? ఆబ్వియస్లీ ఇందాక మనం అనుకున్నట్టు షూట్స్ అనేవి ఇయర్ మొత్తం ఉండవు. ఇన్కమ్ కూడా ఫోటోగ్రాఫర్స్కి ఎలా ఉంటుందంటే ఒకేసారి కనిపిస్తుంది. విల్ సీ ఏ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ ఇన్ ఇన్స్టెన్స్. ఇన్ని డేస్ ఇలాగా ఇలా వెడ్డింగ్ సీజన్ స్టార్ట్ అయిందంటే ఇన్ ఏ మంత్ విల్ సీ లైక్ ఓకే నాకు ఇంత వచ్చిందని. బట్ అది ఆ మంత్కి నెక్స్ట్ మంత్ అలాగే వస్తుందని కాదు కదా. సో నెక్స్ట్ ఒక 4 months షూట్స్ ఉండకపోవచ్చు. ఐ హ్యావ్ టు స్ప్లిట్ ఇట్ అవుట్, దాన్ని మొత్తం స్ప్లిట్ చేయాలి. అలాగే కంప్లీట్లీ డేస్ని బట్టి ప్లాన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. చాలామంది మిస్టేక్ చేసేది అంటే ఇంకా స్టిల్ చాలా ఎర్న్ చేస్తూ చాలామంది బ్రోక్ ఉండేది ఫోటోగ్రఫీ ఫీల్డ్లో. రీజన్ ఏంటి అంటే బిజినెస్ లేక కాదు, ఫినాన్సెస్ వాట్ లేక. రియలైజ్ అయ్యి అంటే ఒకప్పుడు మీద ఇప్పుడు చాలా బెటర్. అంటే మా మెంటర్స్ నుంచి కానీ మేము కానీ వాళ్ళు చెప్పి వాళ్ళు చెప్పడం వల్ల మేము రియలైజ్ అయ్యేది ఇంకొకటి బెటర్గా. అంటే మా మెంటర్స్ కన్నా ముందు ఉన్న జనరేషన్స్ ఫోటోగ్రాఫర్స్ని చూసి మేము నేర్చుకునేది ఏంటి అంటే ఇన్వెస్ట్మెంట్స్, యాజ్ ఎ సెడ్, any form that you are comfortable with. It might be a second business which is entirely different from your photography, or it might be relevant to it. See, I know a photographer who has a rental sources, for example. So they do it. ఎందుకంటే తనకి ఫోటోగ్రఫీ బిజినెస్లో ఉన్నాడు, ఫోటోగ్రఫీ ఐడియా ఉంది, ఆర్ ఆ మార్కెట్ ఎలా ఉంటుందో కూడా తెలుస్తుంది అంటే ఇండైరెక్ట్లీ హీ ప్లాన్ ఫర్ ఇట్. అలా అందరూ ఇదే ప్లాన్ చేయడం లేదు. అండ్ ఎనీ ఆర్టిస్ట్ టైమ్ ఈజ్ వెరీ లిమిటెడ్, అంటే స్టార్డమ్ అనేది కాదు, ఒక ఆర్టిస్టిక్ లైఫే చాలా లిమిటెడ్ అనమాట. సర్టెన్ టైం తర్వాత సమ్వన్ విల్ రీప్లేస్ యూ ఫర్ షూర్. యూ కాంట్ బీ ద సేమ్ ఫోటోగ్రాఫర్ హూ ఆర్ ఏజ్ ఆఫ్ 28 అండ్ ద సేమ్ ఏజ్ ఆఫ్ 44. నీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, నీ థింగ్స్ అనేవి మ్యాటర్ అవుతాయి. అప్పుడు యూ క్యాన్ బీ అ మెంటర్, యూ క్యాన్ గైడ్ టీమ్, ఆర్ బట్ యూ క్యాన్ బీ దట్ ఫాస్ట్, దట్ క్రియేటివ్ like how you are at the age of 25 or 28 or something like that. సో అది అక్కడ అయిపోతుంది. అది స్టిల్ నువ్వు బట్ అప్పుడు కూడా నీ థింగ్ని కంటిన్యూ చేయగలుగుతున్నావు బిజినెస్ని అంటే నీ బ్రాండ్ వాల్యూని ఫామ్ చేసుకున్నావు అండ్ నీ బిజినెస్ నెంబర్ స్టేబుల్గా నీకు సర్టైన్ టీమ్ని నువ్వు క్రియేట్ చేసుకోగలిగావు, వెళ్తుంది. లేదు అయిపోయింది అంటే అప్పుడు మనం చాలామందికి అక్కడి నుంచి చాలామంది డౌన్ఫాల్ చూస్తున్నాం. మేమే చాలామంది చూస్తుంటాం, అక్కడ చాలా బాధ వస్తుంది. అరే వీళ్ళు ఇన్ని రోజులు ఇప్పుడు వాళ్ళకి ఓపిక అయిపోయావు. ఫ్రీలాన్సర్స్లో చూసినా స్టూడియోస్ చూసినా, చిన్న స్టూడియోస్ వాళ్ళకి కూడా ఒక ఏజ్ వచ్చిన తర్వాత వర్క్ అనేది దొరకట్లేదు. ఎందుకంటే ఎస్పెషల్లీ హైదరాబాద్ ఫోటోగ్రఫీలో ఈవెన్ దీస్ పీపుల్ సే కదా, ఇలా ఒక మాట ఉంది, 4 రాళ్ళు ఇస్తే ఒక రాయి స్టూడెంట్ మీద పడితే, ఒక రాయి ఐటీ ఎంప్లాయ్ మీద పడితే, 2 రాళ్ళు ఐటీ ఎంప్లాయ్ మీద పడితే ఒక రాయి ఫోటోగ్రఫీ మీద పడుతుంది అంటారు. అంటే అన్ని మంది ఉన్నారు అని అర్థం. సో చాలామంది ఉన్నారు. అలా అట్ ద సేమ్ టైం వెడ్డింగ్స్ కూడా అలాగే ఉన్నాయి, బిజినెస్ కూడా ఉంది. నెక్స్ట్ 10 years ఈజ్ లైక్ గోల్డెన్ ఎరా ఫర్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ వెన్ యూ క్లియర్ సీ ఇట్. ప్రతి ఒక్కరికి పని ఉంటుంది. పని నుంచి వచ్చిన దాన్ని మనం ఇందాక అనుకున్నట్టు ఇదంతా నాదే, ఇది ఈ రోజుకే, ఈ నెల నాకు వచ్చింది అని ఈ నెల ఫీలింగ్లోనే నువ్వు ఉండి దాన్ని మొత్తం బర్న్అవుట్ చేయకుండా నీకంటూ నువ్వు ఒక లాక్ పెట్టుకొని, ఈవెన్ ఇఫ్ యూ ఆర్ ఎ ఫౌండర్ యూ షుడ్ ఏబుల్ టు టేక్ ఏ శాలరీ ఫ్రమ్ యర్ కంపెనీ, నాట్ మోర్ దెన్ ఇట్. ఇది నా శాలరీ, ఇది నా కంపెనీ, ఇది నా కంపెనీ ఎక్స్పెండిచర్ అని నీ ఫినాన్షియల్స్ని నువ్వు సార్ట్ చేసుకొని రిమైనింగ్ పార్ట్ రెస్ట్ ఆఫ్ ఇట్ ఏదైతే ఉందో నీకు కుదిరినట్టు నీ లెవెల్స్ తగ్గట్టు. అందరూ బిజినెస్ పెట్టలేరు. కొంతమంది ఇన్వెస్ట్మెంట్స్ లైక్ దే క్యాన్ డూ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ గోల్డ్.
దట్స్ వెరీ సేఫెస్ట్ థింగ్ టు డూ. ఇంకా ఏమీ టఫ్ అంటే ప్రెషర్ తీసుకోకుండా, లేదు నీకు బిజినెస్ పెట్టే ఐడియా ఉంది ఆర్ ఏదైనా ఇన్వెస్ట్ చేయగలవు చెయ్యి. మినిమల్ థింగ్ వీ కెన్ డూ ఇస్ ఇన్వెస్టింగ్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ గోల్డ్, అండ్ సమ్ టైమ్స్ ఆర్ట్ నుంచి తీసి దాని ల్యాండ్. ఇవి అట్లీస్ట్ ఉంటే ఆ టైంలో ఆ సెక్యూరిటీస్ అండ్ ఇన్సూరెన్సెస్. నీ హెల్త్ ఇన్సూరెన్స్ హ్యాస్ టు బి వెరీ, ఇవన్నీ లేకపోయినా ఫస్ట్ థింగ్ డెఫినెట్లీ హెల్త్ ఇన్సూరెన్స్, నీ ట్రావెల్ ఇన్సూరెన్స్ అండ్ నీ రిటైర్మెంట్ ప్లాన్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్ మైట్ బి ఎల్ఐసి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ సార్ట్ ఇట్ అవుట్, యూ డూ ఇట్. ఎందుకంటే ఇవి ఫస్ట్ సార్టెడ్ ఉన్నప్పుడు మిగతా థింగ్స్కి వెళ్ళచ్చు. నీకు తర్వాత నువ్వు ఇఫ్ ఏబుల్ టు అఫోర్డ్ 10 acres of land, that comes under luxury. Even though you don't have 10 acres of land, at least you have an insurance to cover your things and then give you some amount of money every month. Certain period తర్వాత you are sorted కదా అట్లీస్ట్. సో ఆ థింగ్ అయితే పక్కా నేర్చుకోవాలి. ఐ టెల్ దిస్ టు ఎవ్రీ వన్ మై టీమ్. ఇన్వెస్ట్ చేసుకోండి చిన్నగా, ఇన్సూరెన్స్ ఎస్పెషల్లీ ఇన్సూరెన్స్లో పక్కా మేము మేక్ షూర్ దే హ్యావ్ ఎన్ ఇన్సూరెన్స్. ఎందుకంటే అది ఉంటేనే చాలా, ఏ రోజు ఎలా ఉంటుంది, మేము చాలా ట్రావెల్ చేస్తుంటాం, ఏ రోజు ఎలా ఉంటుందో రేపు మనకి ఈ రోజు అదే తెలియదు కదా, ఎప్పుడైనా ఏదైనా అవ్వచ్చు. బికాస్ వీ ట్రావెల్ లైక్ ఎనీథింగ్ వెన్ ఇట్ కమ్స్ టు షూట్. సో ఫ్యామిలీని ఎప్పుడు మనం పడేయద్దు, మనం అయిన తర్వాత వాళ్ళు మన వల్ల పడిపోకూడదు. సో అలాగైనా సార్టెడ్ ఉండాలి కాబట్టి డెఫినెట్లీ ఉండాలి. అండ్ ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్తోనే ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. ఒక 10 members ఫోటోగ్రాఫర్ అవుదామని స్టార్ట్ అవుతే అందరూ దే కెనాట్ మేక్ అ లివింగ్ అవుట్ ఆఫ్ ఇట్. చాలా కొంతమంది వాళ్ళే పాసిబుల్ అవుతుంది. సో ఆ సినారియోలో లెట్స్ సే ఇప్పుడు నేను నా ఇంజనీరింగ్ అయిపోయింది, నేను ఫోటోగ్రఫీ స్టార్ట్ చేశాను, నేను బిజినెస్ జనరేట్ చేయలేకపోతున్నాను బికాస్ ఆఫ్ మై పువర్ సేల్స్ స్కిల్స్ అండ్ మేబీ ఈవెన్ మై సేల్స్ టీమ్ లైక్ యూ సెడ్ మేనేజర్ కానివ్వండి, వాట్ ఎవర్. Overall, there are very bad sales for my company and we're not able to make a decent enough living out of it. So, when does one or when should one realize that they should put a hard stop to this? Manandram engineering చేసిన రీజనే ఒక సెక్యూరిటీ కోసం. యూనో వేరే ప్రొఫెషన్ చేసి వర్కౌట్ అవ్వకపోయినా మళ్ళీ మనకి ఇంజనీరింగ్ ఉంటుంది అని. సో when can one put a hard stop or when should one realize that he should put a hard stop that this is not working? So yeah, it's a very good question actually. సో ప్రతి బిజినెస్లో అప్స్ అండ్ డౌన్స్ కామన్. డౌన్స్ వస్తే బట్ నీకు ఒక ఐడియా ఉంటుంది, ఇది ఒక టెంపరీ సిచ్యువేషన్, పక్కా దీని తర్వాత విల్ హ్యావ్ బెటర్ టైం అని. ఫస్ట్ ఏమైనా చేసిన మిస్టేక్స్ వల్ల అయినా కొన్నిసార్లు అది ఎఫెక్ట్ అయిన తర్వాత ఉంటుంది. వీ విల్ రియలైజ్ ఓకే ఇక్కడ మిస్టేక్ చేస్తున్నాం, దీని తర్వాత మనం ఇది సార్ట్ చేసుకుంటాం, విల్ డూ బెటర్. ఎవ్రీ డే ఇన్ బిజినెస్ ఇట్స్ లెర్నింగ్. కాబట్టి ఇప్పుడు నేను చూసుకున్నా, ఇప్పుడున్న ఎక్స్పీరియన్స్ చూసుకుంటే నేను ఒక 4 years బ్యాక్ చేసిన మిస్టేక్ని విల్ బి లైక్ అప్పుడు చేసి ఉండే, ఇప్పుడైతే చేయను, అర్థమవుతుంది. అప్పుడంతా ఫుల్ మిస్టేక్ చేసామా అనుకుంటాం, దానివల్ల ఎఫెక్ట్స్ అయినవి కొన్ని ఉంటాయి. బట్ ఏదైనా ఫిక్స్ ఉన్న దానికి ప్రాబ్లం లేదు, మనం మిస్టేక్స్ పక్కా అవుతాయి ఎంత సార్టెడ్ ఉన్నా. అవి బిజినెస్లో 100%, అవి కాంట్ ప్రిడిక్ట్ 100% కదా. 100% అన్ని గ్యారంటీగా ఈ సీజన్ ఎలా ఉంటుంది, నాకు ఈ సీజన్ ఇన్ని వెడ్డింగ్స్ వస్తాయంటే హూ నోస్. అండ్ ఆఫ్ ద డే ఒక వెడ్డింగ్ నీ వల్ల కాకపోవచ్చు, అక్కడైనా ఇష్యూ ఉండి కూడా క్యాన్సిల్ అవ్వచ్చు. దేర్ ఇస్ నో గ్యారంటీ కదా ఎండ్ ఆఫ్ ద డే. బట్ హార్డ్ స్టాప్ అనేది ఎప్పుడు ఎగ్జాక్ట్లీ చెప్పాలి జెన్యున్లీ అంటే, when you're keeping your personal things into your business. ఓకే, నీ ఇంటికి ₹1 తీసుకెళ్ళట్లేదు, ఫైన్, $4 భరిద్దాం, టీమ్కి వరకు సార్ట్ చేస్తున్నాం, భరిద్దాం. బికాస్ యు ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్, యూ విల్ మేక్ ష్యూర్ యూ విల్ గెట్ బెటర్. ఒక ఇయర్ నడవలేదు, ఇప్పుడు కోవిడే తీసుకున్నాం. కోవిడ్ తీసుకున్నప్పుడు వీఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. బట్ ఎస్పెషలీ మీ ఆ టైంలోనే బిజినెస్ స్టార్ట్ చేసి ప్లేస్ అదా కూడా అంతా స్టార్ట్ చేసాం. అంతా సగంలో ఆగిపోయినాయి, వెడ్డింగ్స్ ఆగిపోయినాయి. అండ్ వెడ్డింగ్స్ అన్నీ కూడా చాలా కంప్రెస్డ్ అయిపోయినాయి. అంటే ఎట్లా అంటే ఇప్పుడు 5 events ఉన్న ప్లేస్లో దే వోంట్ డూ ఓవర్ 5 events కదా. అప్పుడు సంగీత్ అన్ని కట్ డౌన్ చేసేసి ఓన్లీ మెయిన్ ఈవెంట్స్ లైక్ విత్ లిమిటెడ్ ఫ్యామిలీస్, అప్పుడు కొటేషన్స్ కూడా అన్ని కట్ డౌన్ అయిపోతాయి. సో అలా ఒక సర్వైవల్ పీరియడ్ అది. బట్ ఎండ్ ఆఫ్ ది డే అది ఇది క్రాస్ అవుతాము అన్నదానికి మాకు అప్పుడు అది మనం రన్ చేస్తున్నప్పుడు ఒక ఐడియా ఉంటుంది, ఇది క్రాస్ అవుతాం, దీని తర్వాత అంతా నార్మల్ అయిపోతే మనకు ఆలోచన ఉంది, ఐడియా ఉంది, వెడ్డింగ్స్ అన్నీ మళ్ళీ నార్మల్ అవుతాయి, మళ్ళీ మనం బెటర్ చేస్తాము, ఇలా.
బట్ నార్మల్ ఉండి అన్నీ చేస్తూ నీవు బిజినెస్ రన్ చేస్తూ ఒక రూపాయి నీకు మిగలకుండా పోగా మళ్ళీ బిజినెస్ని ఫ్యూయల్ చేయడం కోసం నువ్వు నీ దగ్గర ఉన్న నీ ఫ్యామిలీలో ఉన్న థింగ్స్ని కూడా తీసుకొచ్చి దీంట్లో పెట్టి ఎప్పుడైతే రన్ చేస్తున్నావో అది చాలా రాంగ్ వే ఆఫ్ doing it and that is when you have to have to understand ఇది నా కోసం ఇది somewhere it's definitely completely entire system is wrong here. Maybe you can restart it later, but that's a hard way. You have to stop it completely straight away. ఎందుకంటే ఇంకా నీ పర్సన్ని కూడా నువ్వు దాంట్లో డ్రాగ్ చేసేసినప్పుడు అంటే అంతా నువ్వు ఎంత క్రష్ అయిపోయిన తర్వాత రేపు పొద్దున మళ్ళీ రీస్టార్ట్ చేసే స్కోప్ కూడా నీకు ఉండదు. సో ఇది సైడ్ ప్యాషన్ లాగా పెట్టుకునే ఛాన్స్ కూడా బిట్వీన్ ది సేమ్ లైన్స్ ప్లీజ్ టాక్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సేల్స్ స్కిల్స్ ఫర్ అన్ ఆర్టిస్ట్. ఫోటోగ్రఫర్స్ మీరు ఫోటోగ్రాఫర్ నేను మిమ్మల్ని ఎందుకు అడిగానంటే బికాస్ ఐ నోటీస్డ్ యు ఆర్ వెరీ గుడ్ విత్ సేల్స్. ఇప్పుడు రీసెంట్గా మీరు నిన్న ఒక క్లయింట్తో మాట్లాడేటప్పుడు నేను మీ పక్కన ఉండే ఆబ్జెక్షన్ హ్యాండ్లింగ్ అనేది అందరికీ రాదు సేల్స్లో. యూ హ్యాండిల్ ఇట్ వెరీ వెల్. ఓకే యూనో నేను చూసినప్పుడు అండ్ ఐఎమ్ అ పర్సన్ ఆఫ్ సేల్స్ అందుకు అడుగుతున్నాను. సో సేల్స్ as it's a never ending topic when you discuss about it, but especially being if you're an artist, if you're not taking it like a professional, it's secondary. But your art is your business అన్నప్పుడు definitely sales లో you have to play a major role, especially at the initial stages of your business. నువ్వు సేల్స్ని డైరెక్ట్గా హ్యాండిల్ చేస్తున్నావా లేదా అన్నది సెకండరీ. మేబీ నీ సేల్స్ పర్సన్ హ్యాండిల్ చేయొచ్చు, ఎవరైనా హ్యాండిల్ చేయొచ్చు. బట్ దాని యొక్క ఆన్బోర్డింగ్ ఏ క్లయింట్ ఆర్ టేకింగ్ సేల్స్ కాల్ అనేది ఎలా ఉండాలనేది నీ డెసిషనే ఉండాలి. ఫస్ట్ నేనైతే ఇప్పుడు దాకా ఇనిషియల్ కాల్ అయితే నేనే తీసుకుంటాను క్లయింట్తో. ఎందుకంటే టు అండర్స్టాండ్ వాట్ క్లయింట్ ఈజ్ అండ్ వాట్ క్లయింట్ వీఆర్ కమింగ్ ఇన్ టు ద కంపెనీ అని. ఆ పర్స్పెక్టివ్లో ఐ నో కదా ఏంటి అనేది. ఫ్రమ్ ద కొటేషన్ పాయింట్ ఆఫ్ ఫ్రమ్ ద పార్ట్ వేర్ కొటేషన్ కమ్స్ ఇన్, అక్కడి నుంచి మై మేనేజర్ విల్ టేక్ కేర్ ఆఫ్ the first on introducing to the client and talking as a photographer. It makes them more comfortable. For example, నా సినారియోలో ఎందుకంటే ఒక సేల్స్ పర్సన్తో మాట్లాడడం కన్నా ఫోటోగ్రఫీ బిజినెస్లో నాతో మాట్లాడడం వల్ల వాళ్ళకి ఏంటి అంటే ఓకే ఫోటోగ్రఫర్తో మాట్లాడుతాను, డైరెక్ట్ ఇండస్ట్రీతోనే మాట్లాడుతున్నాను, ఓకే ఐ కెన్ దే విల్ ఆస్క్ మీ క్వశ్చన్స్ ఫ్రమ్ ఫోటోగ్రఫీ పర్స్పెక్టివ్ ఉంది. మేనేజర్తో ఏమవుతుంది స్ట్రైట్ అవే బిజినెస్లోనే ఉంటుంది క్వశ్చన్స్ అన్ని కొటేషన్ గురించే ఉంటాయి. అండ్ మేనేజర్ ఒకవేళ ఈ వర్క్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, బట్ నేను చెప్పడం అనేది చాలా వేరు ఉంటుంది నా దాంట్లో. ప్రతి ఒక్క బిజినెస్లో ఒక పర్సనల్ టచ్ ఉంటుంది. యాక్చువల్లీ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని దాంట్లో నీ అవైలబిలిటీ అనేది అవసరం ఉండదు అంటే లిమిట్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ నా దాంట్లో కూడా నా లిమిటేషన్ అంటూ నేను ఒకటి పెట్టాలి. బట్ అట్ ద సేమ్ టైం నా పర్సనల్ టచ్ అంటూ నేను ఆర్టిఫిషియల్గా కాదు టు గివ్ ఇట్. ఎందుకంటే అక్కడ టూ పార్టీస్కి బెనిఫిట్ ఉండేటట్టు. సో 100% సేల్స్ అనేది when it comes to artist తన పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా స్ట్రైట్ ఒక బిజినెస్ లాగా చేయడం అనేది కరెక్ట్ కాదు. హిజ్ ఇన్వాల్వ్మెంట్ హ్యాస్ టు బి దేర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ 100%. నీ మెథడ్స్లోనే నువ్వు క్లయింట్ని ఆన్బోర్డ్ చేసుకోవాలి. లేదనుకో డెఫినెట్లీ నీకు ఎవరు వచ్చారు వాళ్ళకి ఏం షూట్ చేస్తున్నావు అనేది నీకు నేను ఫోటోగ్రఫీ పర్స్పెక్టివ్లో మాట్లాడేటప్పుడు ఒక సేల్ అయిపోయింది కానీ నాకు తెలీదు, నాకు ఏం తెలుస్తుంది ఆ క్లయింట్ గురించి ఎప్పుడు ఏంటి అనేది. ఏదో మా షూట్ స్కెడ్యూల్స్లో డేట్ చేశారు, షీట్స్ వచ్చేసినాయి, అరే ఈ స్కెడ్యూల్స్లో సింధు యూ హ్యావ్ షూట్ అని మా మేనేజర్ చెప్పారు. అప్పుడు నేను అప్పుడు క్లయింట్ తీసుకొని మాట్లాడచ్చు, దట్స్ అ సెకండ్ థింగ్. బట్ నా దాంట్లో ఏంటంటే అసలు ఆ క్లయింట్ని తీసుకోవచ్చా లేదా అని డెసిషన్ మేకింగ్ ముందుగానే నేను తీసుకుంటాను ఫర్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఆ క్లయింట్ మాటని బట్టి వాళ్ళు రిక్వైర్మెంట్స్ బట్టి ఇక నాకు అర్థమైంది ఇది మనం చేయగలమా లేదా. బట్ మేనేజర్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే బిజినెసే చూస్తారు, టార్గెటే చూస్తారు, దే విల్ గెట్ ద క్లయింట్స్ ఇన్. సో మళ్ళీ అది తర్వాత ఎండ్ ఆఫ్ ద డే మనకు అదొక బ్యాడ్ అయితే అవ్వచ్చు ఆర్ ప్రెషర్ పాయింట్ అవ్వచ్చు టు డీల్ విత్ ద క్లయింట్స్ ఒకవేళ తెలుసుకోకపోతే. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే సేల్స్లో 100% అంటే పర్సనల్ టచ్ గ్రిప్ ఉండాలి, 100% ఉండాలి. బట్ అందరూ ఫోటోగ్రాఫర్సే మాట్లాడాలి, మీరే కాల్స్ తీసుకొని అన్ను. ఈవెన్
అందరూ చాలా విధాలుగా డీల్ చేస్తున్నారు. దే ఆర్ లైక్ ఈవెన్ నేనే కాదు, చాలామంది బయట ఇంకా చాలా బెటర్ సేల్స్ చేస్తారు 100%. నేను నా రిథమ్ ఇది, నేను దీనికి స్టిక్ అనే ఉన్నాను. యూ హ్యావ్ టు ఫైండ్ యువర్ రిథమ్ విత్ ద క్లయింట్స్ సేల్స్లో. బట్ అది ఐడియా లేకుండా ఏదో జస్ట్ వేగ్గా అంటే మార్కెట్ని మైండ్లో పెట్టుకొని సేల్ అంటే ఇలాగే స్ట్రైట్ టు స్ట్రైట్ ఏదో యూట్యూబ్లో బిజినెస్ పాయింట్స్ లాగా చూసి అలాగే డీల్ చేయడం అయితే అది అవ్వదు. అట్లీస్ట్ ఈ సర్వీస్ సెక్టర్స్లో అయితే అవ్వదు. సో నువ్వు ఎలా ఆన్బోర్డ్ చేస్తున్నావు అన్నదే క్లయింట్ చూస్తాడు ఫస్ట్ నుంచి. అలా డైరెక్ట్గా అబ్జర్వ్ చేయకపోవచ్చు, ఆ పర్సనల్ ఒపీనియన్ వెళ్ళినప్పుడు చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఓకే వీళ్ళు నాతో మాడారు, నాకు ఇంపార్టెన్స్ ఇచ్చారు, దే విల్ రియలైజ్ ఇట్ అట్ వన్ పాయింట్ when they are talking to other photographers or other companies. సో ఆ పర్సనల్ టచ్ లేకుండా సేల్స్ అనేది అయితే రైట్ థింగ్ కాదు. Right. And in that, in between the same lines, also talk about the importance of customer relations. Yeah. For photographers or for an artist. ఇప్పుడు ఒక కమ్యూనికేషన్ ఆర్టిస్ట్ అయితే ఒక ప్రొడ్యూసర్ ఇస్ ద సేమ్. సో see as I told, communication plays a major role everywhere. క్లయింట్ రిలేషన్షిప్స్. Definitely. ఇందాక నేను చెప్పినదంటే వర్క్ ఇందాక ఏది ఇవ్వాలన్నా సరే, ఎగ్జిక్యూట్ అవ్వాలన్నా సరే, అసలు కమ్యూనికేషన్ లేనిదే అది అవ్వదు. క్లయింట్ రిలేషన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ deliverables. రైట్. 100%. ఎందుకంటే when you're very clear, when you're communicating with the client and they know what's happening, even though there are some changes or delays in your deliverables, they'll understand. When they understand your work and ఇది ఎప్పుడు అవుతుంది, when you communicate with the clientele. అంటే ఓన్లీ ఫోటోగ్రాఫర్తోనే కాదు, నీ టీంతో కానీ, నీ హూఆర్ ఈస్ కాంటాక్టింగ్ విత్ ద క్లయింట్స్, ప్రతి పాయింట్ టు పాయింట్ క్లయింట్ రిలేషన్స్ అనేవి 100% చాలా డిఫరెన్స్ తీసుకొస్తుంది. ఇందాక మన కొటేషన్స్ మాట్లాడే కూడా అదే. సో ఆ రిలేషన్ మెయింటైన్ చేయకుండా స్ట్రైట్ టు ద టెక్స్ట్ బుక్ లాగా ఉంటే మాత్రం అసలు కుదరదు ఈ థింగ్స్లో. బేసిక్లీ when it comes to ఫోటోగ్రఫీ ఏమవుతుందంటే, మనం కొటేషన్ ఇచ్చి దాంట్లో ఒక డెలివరబుల్స్ మెన్షన్ చేసి, అదే నేను చెప్పినట్టే ఫర్ ఎగ్జాంపుల్ నేను అవ్వని దానికి కూడా నేను ఒప్పుకొని అడిగారు కదా అని నేనేదో ప్రామిస్ చేసేసాను అనుకో, అదేమవుతుంది ఎండ్ ఆఫ్ ద డే ఆ రోజు నాకు చాలా ఎఫర్ట్గా అనిపిస్తుంది. అలా కాకుండా మనం వాళ్ళతో మాట్లాడి దిస్ ఈజ్ వాట్ వీ డూ, దానికోసం నాకు ఇంత టైం కావాలి, సో అన్నెసరీగా మళ్ళీ నేను ఇచ్చి ఆ ప్రామిస్ని బ్రేక్ చేయకూడదు అన్నప్పుడు మనం క్లియర్గా మెన్షన్ చేసినప్పుడు హియర్ అండ్ దేర్ అయినా వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఎందుకంటే దే నో నువ్వు వాళ్ళ పని మీద వర్క్ చేస్తున్నావు, ఎండ్ ఆఫ్ ద డే వాల్యుబుల్ అవుట్పుట్ని నువ్వు తీసుకురావడం కోసం ట్రై చేస్తున్నావు. సో ఈ కమ్యూనికేషన్ అనేది దాంట్లోనే కాదు, ఫినాన్సెస్గా చూసుకున్నా ఏం చూసుకున్నా ఎక్కడ ఇష్యూ అవ్వకుండా ఉండేది ఫస్ట్ నుంచి క్లియర్గా క్లయింట్ రిలేషన్స్ మెయింటైన్ చేసినప్పుడే. లైక్ వెన్ యూ కమ్యూనికేట్ యువర్ బ్రేక్ డౌన్స్, హౌ దే నీడ్ టు పే, వాట్స్ ద థింగ్స్ దే విల్ గెట్, ఏంటి ఆన్ బోర్డింగ్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, వాళ్ళు ఆన్ సైట్ వాళ్ళకి మనకి ఏం రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళు ఎలా ప్రిపేర్ అయి ఉండాలి, ఐటనరీస్ ఏంటి, ఇవన్నీ ఎప్పుడు తెలుస్తుంది అంటే వెన్ ది రియలైజ్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా చాలా బ్యూటిఫుల్గా అయినప్పుడు, ఓకే నేను వీళ్ళతో మాట్లాడడం వల్లే కదా నాకు ఇదంతా చాలా క్లియర్గా ఉంది అన్న ఒక రియలైజేషన్ క్లయింట్లో కూడా చాలా ఉంటుంది. చాలామంది మాకు ఇచ్చే రివ్యూస్లో అదే చెప్తారు. సో మేము టేక్ దిస్ టెస్టిమోనియల్స్ అండ్ ఎవ్రీథింగ్ ద క్లయింట్, లాస్ట్లో ఫీడ్బ్యాక్ తీసుకుంటాం కదా వెరీ క్లయింట్. మోస్ట్ ఆఫ్ ద క్లయింట్స్ గివ్ దిస్, వీ ఫెల్ట్ పర్సనలైజ్డ్గా మాకు మీరు ఉండి థింగ్స్ని సార్ట్ చేశారు అన్న థింగ్ మాకు అనిపించింది అని చాలామంది చెప్తారు. అందుకోసమే నేనైతే అందరికి సజెస్ట్ చేసేది కూడా ఫస్ట్ ఒక కమ్యూనికేట్ చేసేవాళ్ళే సేల్స్ చేసేవాళ్ళు ఆర్ వీళ్ళు ఉండాలి టీంలో, రాదర్ దాన్ షూటర్స్ ఆర్ ఎడిటర్స్ హూ వర్క్ ఫర్ యూ. సో ఎనీ బిజినెస్ మన సోషల్ ప్లాట్ఫామ్ తీసుకునేది కూడా కమ్యూనికేషన్ కోసమే కదా ఉండేది, మాట్లాడడం కోసం. సో దే షుడ్ బి ఏ వెరీ clear platform where you can communicate and can reach out to the team. Right. So that was my last question. I wish you all the best on Thank you. your future projects, and we'll see you on the next episode.